మధ్యాహ్నం నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళారు? సరే గానీ ముందు చెప్పు, నువ్వు మధ్యాహ్నం భోజనం చేసావా లేదా? మీకు తెలుసు కదా మీరు లేకుండా నేను భోజనం చేయనని. నీకెన్నిసార్లు చెప్పాలి? నా మాట పట్టించుకోవా? ఇలా నువ్వు టైంకి తినకపోతే ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లం వస్తే? అయినా మీతో భోజనం చేయాలనుకోవడం తప్పు కాదు కదా. అలా కుదరకపోతే నాకు భోజనమే అవసరం లేదు. నీకెన్నిసార్లు చెప్పినా వేస్టే. సరే కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి? మన కంపెనీ ఫస్ట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయింది. దానికి ప్రాఫిట్ 20 lakhs వచ్చింది. అది మన జాయింట్ అకౌంట్లో వేశాను. కావాలంటే ఖర్చు పెట్టుకో. అలా ఎందుకు చేశారు? రేపు ఎలాగుంటుందో నాకు తెలియదు. రేపు మళ్ళీ నాకు ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు మళ్ళీ అనాథ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు అనాథగా బతికింది చాలు. అవేం మాటలు, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. అయినా అత్తయ్య మావయ్య ఉన్నాక నేనెలా అనాథనవుతాను? మనం పెళ్లి చేసుకుని సంవత్సరం అవుతుంది. కనీసం మనం బ్రతుకున్నామా లేదా అని చూడ్డానికి కూడా రాలేదు. వాళ్ళు నిన్ను చూసుకుంటారన్న నమ్మకం కూడా నాకు లేదు. లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ మామూలే. రేపు పొద్దున మనకి పాపో బాబు పుట్టాక అన్నీ సర్దుకుంటాయి. అందుకే మనం రేపు అరకు వెళ్తున్నాం. హా, అరకువా? అదేంటి సడన్ గా? వర్క్ టెన్షన్ లో పడి మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా, సో అందుకే. ఓ వావ్, నైస్. అమ్మయ్యా. ఎవరిదండి గెస్ట్ హౌస్? ఇదా మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్లే. ఇక్కడైతే బాగుంటదని చెప్పి తీసుకొచ్చాను. మరి ఇక్కడ ఎవరు పని వాళ్ళు నా లేరేంటి? ఫ్రెండ్ గారు కొంచెం పిసినారులే, ఏం చేస్తాం. ఖాళీగా ఉన్న గెస్ట్ హౌస్ కి పని వాళ్ళు ఎందుకని పెట్టలే. అవునా? నాకు ఒక 1 hour ఇవ్వండి, నేను మొత్తం క్లీన్ చేసేస్తాను. ఏ కలిసి క్లీన్ చేస్తే నీకేమన్నా ప్రాబ్లమా? ఎందుకో సడన్ గా రాజుగారికి రాణిపైన ఇంత ప్రేమ? ఎందుకంటే ఇప్పుడు నీ కష్టంలో నీకు సాయం చేసి మళ్ళీ నిన్ను కష్టపెడదామని. చిప్పండి, సిగ్గు లేకుండా ఏంటా మాటలు? ఇక్కడికి వచ్చిందే సిగ్గు లేకుండా ఉండడానికి. సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తా. హే, నీకు చెప్పడం మర్చిపోయా, రేపు మార్నింగ్ నేను ఒక క్లయింట్ని కలవాలి. 1 hour బయటికి వెళ్ళొస్తా. ఓహో, క్లయింట్ని కలవడం కోసం నన్ను అరకు తీసుకొచ్చారా? మళ్ళీ దానికి పేరేమో హనీమూన్ అని. అలా కాదురా, ఇక్కడికి వచ్చింది మన కోసమేనే, ప్రామిస్. కాకపోతే క్లయింట్ కూడా ఇక్కడే ఉంటాడు కదా పక్కనే అని చెప్పేసి మన కంపెనీ సెకండ్ ప్రాజెక్ట్ ఇస్తానన్నాడు. సో ఆ విషయం కోసం వెళ్ళి మాట్లాడి వస్తాను. సర్లే వెళ్ళండి, కానీ త్వరగా రండి ప్లీజ్. హే దొంగ, నన్ను వదిలి ఉండలేకపోతున్నావా? అబ్బా అది కాదండి, కొత్త ప్లేస్ కదా అని. ఏ చిలిపి, నాకు తెలుసులే. చిప్పండి.
హలో సార్ ఓకే ఓకే నేను వచ్చేస్తున్నాను. ఓకే నేను త్వరగా వచ్చేస్తాను. ఇద్దరం కలిసి అరకు చూడ్డానికి వెళ్దాం. ఓకే అలాగేనండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. కొత్త ప్రదేశం కదా, జాగ్రత్తగా ఉండు. ఎవరిని ఇంట్లోకి రానివ్వకు. నేను వచ్చేసరికి భోజనం చేసి రెడీగా ఉండు. ఓకే ఓకే అండి. బుజ్జి ముండా ఫస్ట్ టైం ముద్దు ఇచ్చావే, నీకొకటి కాదు 2-3 ఇస్తా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. రేపటికి అమ్మాయి సెట్. దీనికి నాకన్నా తొందరగా ఉందే. ఇంకోసారి పుచ్చుకో పుచ్చుకో.
మీరు తీసుకుంటారా? ముందు వాడికి ఇవే పెట్టి పెట్టి అలిచిపోయాడు. నాన్న ఈరోజు ఆదివారం కదా, అమ్మకి హెల్ప్ చేయొచ్చు కదా, పోనీ ఇంట్లో పనులైనా చూసుకోవచ్చు కదా, ఫ్రెండ్స్తో బలాదూరు తిరిగి వచ్చావు కదా, యూ అన్ప్రొఫెషనల్ ఫాదర్. అవునరా, సినిమా చూసి వస్తున్నా. సినిమానా? ఏ సినిమా? పూటకొక అమ్మాయి అని ఏ సర్టిఫికేట్ సినిమా. అప్ప నాన్న, టైటిల్ అదిరిపోయింది. ఎవరు హీరో? అజయ్ అని దొంగ నా కొడుకు. ఇదేంటి నాకు కనెక్ట్ అవుతుంది? ఏం మాట్లాడుతున్నావు నాన్న? వీకెండ్ కదా, బోరు కొడుతుందని నీ లైఫ్ స్టైల్ చూద్దామని ఫాలో అయ్యాను. నువ్వు ప్లే బాయ్ అని తెలిసి అవక్కయ్యానరా. అంటే అంత తెలిసిపోయింది అనమాట. అబ్బా నాన్న, వాళ్ళంతా నా ఫ్రెండ్స్ నాన్న. అయినా వీకెండ్ ఇచ్చేది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి, అంతేగాని నా వెనకాల పడి జేమ్స్ బాండ్లో స్పై చేయడానికి కాదు. నా ఫ్యామిలీ పరువు నాకు ఇంపార్టెంట్. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నా. ఏంటది? రామ్మోహన్ రావు గారు అమ్మాయితో ఈడి పెళ్లి. 3 రోజుల్లో ఎంగేజ్మెంట్. అన్ని ఏర్పాట్లు చేసేసాను. పెళ్ళా? మొన్ననే కదా దున్నడం స్టార్ట్ చేశాను. నాన్న, ఈ చిన్న వయసులో నా చేతికి వెళ్ళి రింగ్ తొడిగిస్తావా? రేపు ఎవరన్నా అమ్మాయి మీ అబ్బాయి ప్రెగ్నెంట్ చేసాడు చెప్పి ఇంటికొస్తే పోలీసులు నీ చేతికి బేడీలేస్తారు. అంతకంటే నీ ఏలికి ఉంగరం తొడగటే బెటరు. మీరేమన్నా చెప్పండి, నేను మాత్రం పెళ్లి చేసుకోలే. రేయ్, నీ తండ్రినిరా. నీ పైన బాధ్యతతో పాటు భయం కూడా ఉందిరా. పెళ్లి చేసుకొని నా కొడుకు లాగుంటావో లేక బయటికెళ్ళి దొంగ నా కొడుకు అవుతావో నీ ఇష్టం. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా నాన్నని మనసు మార్చుకోమని. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఆడే ఆటల్లో మార్పులు సహజం, కానీ వయసు పెరిగే కొద్దీ జీవితాలతో ఆడుకోకూడదురా. వీళ్ళు వినరు, సెంటిమెంట్తో కొట్టాల్సిందే. వీళ్ళకిదే కరెక్ట్. మీరు ఇలా చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. వెళ్ళిపో. సరే పోతాం. రేయ్, అటు కాదు బయటికి, ఇటు. లగేజ్ తీసుకొని పోతాంలే. ఉమ్. సారీ, వెయిట్ చేయించానా? పర్లేదులే. సార్ చెప్పండి సార్. 2 కాఫీ. హాటా కూలా సార్? హాట్. ఓకే సార్. మీ నాన్నతో మన మ్యారేజ్ గురించి మాట్లాడావా? నేను ఎన్నిసార్లు చెప్పినా ఆయన కన్విన్స్ అవ్వట్లేదు. ఐ నీడ్ సమ్ టైమ్ టు కన్విన్స్ దెమ్. ఇంకెంత టైం కావాలి? రేపే నీ ఎంగేజ్మెంట్. నేను వచ్చి మీ డాడీతో మాట్లాడినా? డోంట్ డూ దట్. మా నాన్నకి ప్రాణం కన్నా పరువు చాలా ఇంపార్టెంట్. నాకు కొంచెం టైం ఇవ్వు, నేను కన్విన్స్ చేస్తా. నీకేమైనా పిచ్చా? ఇంకొకరితో ఎంగేజ్మెంట్ అవుతుంటే నేను ఎలా చూస్తూ ఉండాలి? ఎంగేజ్మెంటే కదా, పెళ్లి కాదు. సో ప్లీజ్ వెయిట్. ఏ మెంటల్, నీకు అర్థం కావట్లేదా? సరే, ఈరోజు నైట్కి రెడీగా ఉండు, మనం లేచిపోదాం. నీకేమైనా పిచ్చా? ఇలాంటివి చేస్తే మా నాన్న సూసైడ్ చేసుకుంటాడు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమర్థమైంది? ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన నువ్వు ఆ ఎంగేజ్మెంట్ని ఆపలేదంటే నీకు వాడితో మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం అనుకుంటా. మైండ్ యువర్ వర్డ్స్ దీపు. నేను నీ లవర్ని, అలా ఎలా మాట్లాడుతావు నువ్వు నాతో? రేపు నీ ఎంగేజ్మెంట్ నువ్వు ఆపితే నీ లైఫ్లో నేనుంటా, లేదంటే యువర్ లైఫ్ యువర్ విష్. దీపు, దీపు ప్లీజ్, దీపు, దీపు. ఎక్సలెంట్. కథ చాలా ఫ్రెష్గా ఉంది. ఇలాంటి స్టోరీ టాలీవుడ్, బాలీవుడ్ ఇంకా హాలీవుడ్లో కూడా రాలేదయ్యా. థ్యాంక్ యూ సార్. నీ స్టోరీ నాకు పిచ్చగా నచ్చేసింది, కానీ నీ స్టోరీ ప్రొడ్యూస్ చేయలేను. అదేంటి సార్ అలా అంటారు? నీకు తెలిసిందే కదా, నేను కొత్త ప్రొడ్యూసర్నని. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ మూవీస్ చేయాలంటే రిస్క్. కానీ నీ టాలెంట్ నాకు బాగా నచ్చింది. నీకు ఒక ఛాన్స్ ఇస్తాను నేను.
ఏంటి సార్ అది? నేను ఫుల్ లెంత్ హర్రర్ కామెడీ మూవీ ఒకటి తీద్దాం అనుకుంటున్నా. దానికి స్టోరీ రాసి తీసుకునిరా, ఆ తర్వాత ప్రొడ్యూస్ చేస్తా. హర్రర్ కామెడీనా? అలాంటివి చాలా వచ్చాయి కదా సార్. ఈ మధ్య రాలేదు కదా. ఒక మంచి స్టోరీ రాసి తీసుకునిరా, కన్ఫామ్గా ప్రొడ్యూస్ చేస్తా. తెరా స్టోరీ రాసుకొని వచ్చాక నాకు ప్రొడ్యూస్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి సార్? రైటర్కి డైరెక్టర్కి ఆస్తులేమి ఉన్నాయంటే అవి కథలే. నీ స్టోరీ నాకు నచ్చితే కన్ఫామ్గా ప్రొడ్యూస్ చేస్తా. నచ్చకపోతే నీ ఆస్తిలా నీ కథ నీ దగ్గరే ఉంటుంది. అలా అయితే మంచి స్టోరీతో వస్తా సార్. ఓకే మరి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏంట్రో ఈ టైంలో నా రూమ్కి వచ్చావు? అమ్మాయిలు బోర్ కొట్టేశారా? అమ్మాయి ఒకటైతే బోర్ కొడుతుందేమో, అమ్మాయిలు కదా మచ్చా బోర్ కొట్టర్లే. ఈ మాత్రం మాట్లాడకపోతే అమ్మాయిలు ఎలా పడతారులే. సర్లే గాని బీర్లేంటి ఇన్ని తాగేశారు? వీడి మొహం ఏంటి కరోనా పేషెంట్లా ఇలా పెట్టాడు? ఇవాళ మంజుకి ఎంగేజ్మెంట్ జరిగింది. హే కంగ్రాట్స్ రా. నీతో కదా? హో సారీ, ఆ అమ్మాయికి మ్యాచెస్ చూస్తానని చెప్పావు కదా, మర్చిపోయా. నీకు ఈ మధ్య ఎటకారం బాగా ఎక్కువైందిరా. ఎట్టకారం కాదే, మా నాన్న 3 రోజులు నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. ఆలోచనలో అలా. అయితే కంగ్రాట్స్ రా. ఓ సారీ, నీకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదా? అయినా ఇష్టం లేని పెళ్ళిళ్ళు మన దేశంలో ఎన్ని జరుగుతున్నాయిరా? ఇప్పుడు ఇష్టం లేని పెళ్లిళ్ళ గురించి మనకెందుకు? వీడు నేను తాగడంలో ఒక రీజన్ ఉంది. నువ్వెందుకు తాగుతున్నావు? నేను చెప్పిన స్టోరీ నచ్చి ఇంప్రెస్ అయ్యి ఒక మంచి హర్రర్ స్టోరీతో వస్తే ప్రొడ్యూస్ చేస్తానని ఒక ప్రొడ్యూసర్ మాట ఇచ్చాడు మామ. హే అయితే నీకు కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. ఈ రీజన్ సరిపోద్దా తాగడానికి? ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ రా. లెట్స్ స్టార్ట్ ది పార్టీ. వీళ్ళెవరికి ఎంగేజ్మెంట్ అయిందంటే ఒక అర్థం ఉంది. నీకు ఎంగేజ్మెంట్ ఏంట్రా సడన్ గా? మా నాయన వీకెండ్ లో మూవీ టికెట్లు దొరకలేదని నా వెనకాల పడి స్పైట్ చేశాడు. మనం అమ్మాయిలతో కథలు మామూలుగా పడంగా ఇంకా ఏం జరుగుతుందో అని భయపడి ఈ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు. నీ పైన స్పై ఏంట్రా? ఇలాంటి ఫాదర్స్ కూడా ఉంటారా? ఈ సీన్ నాకు నచ్చింది, నా దాంట్లో వాడుకుంటా. కకృత్ నా కొడుక, స్నేహితుడి బాధని సీన్ అని చెప్పి ఎగతాళి చేస్తావురా? నీకు ఇక్కడే కాదురా, నరకంలో కూడా స్థానం దొరకదురా రే. నీకు మాత్రం ఖచ్చితంగా నరకంలోనే స్థానం ఉంటుందిరా అమ్మాయిలతో ఆడుకున్నందుకు. ఆ నరకంలో నీకు వాడికి స్థానం ఉంటుందో లేదో గానీ నా మంజుకి ఖచ్చితంగా స్థానం ఉంటుంది. ఒరే దీపుగా బాధపడకు, మంచి పోతే పోయింది. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లో ఏదో దాన్ని తగిలిస్తా. పండగ చేసుకో, ఇదిగో పండగ చేసుకో. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? అంటే నన్ను కూడా నరకంలోకి మీతో పాటు లాగాలని చూస్తున్నారా? రే దీపు, మంచు పోతే ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి, అదేరా లైఫ్ అంటే. అది లైఫ్ కాదురా, అడ్జస్ట్మెంట్. ఎప్పటికైనా మనం ప్రేమించిన అమ్మాయితోనే మన లైఫ్. ఇన్ని తెలిసినోడు ప్రేమ కోసం ఇంతలా తాగుతారా? ప్రేమ ఒక వ్యసనం రా. ఆ వ్యసనం నుండి బయటపడాలంటే ఇంకో వ్యసనం యొక్క సహాయం తీసుకోవాలి. అందుకే తాగుతున్నా. ప్రేమికుడు మొండివాడు, ఎవడి మాట వినడు అని ఒక మహానుభావుడు చెప్పాడు. ఎంతకీ ఎవడా మహానుభావుడు? అది నేనే. నీ గురించి తర్వాత. అసలు ఎంగేజ్మెంట్ చేసుకుంటావో లేదో చెప్పు. మా నాయన ఎంగేజ్మెంట్ చేసుకుంటూ ఉండు లేదంటే పో అని చెప్పాడు తెలుసా? అయితే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావుగా? లేదు, ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాగా. అదేంట్రా సడన్ గా? సడన్ గా కాదే, నేను ముందే ఫిక్స్ అయ్యా. రేపు నుంచి నవరాత్రులు. రేపు నేను అరకు వెళ్ళిపోతున్నా. రేపు అరకు వెళ్ళిపోతున్నాను అంతే. అరకా? అరే నేను వస్తారా ప్లీజ్ రా, నాకు స్టోరీ రాసుకోవడానికి బాగుంటది. మీ విన్నపాన్ని మేము తిరస్కరిస్తున్నాము. ఎందుకనగా వేటకైనా విహారయాత్రకైనా రాజు ఒక్కడే వెళ్తాడు. అక్కడ మా బాబాయ్ గెస్ట్ హౌస్ ఉంది, ఫ్రీగా ఎన్ని రోజులైనా ఉండొచ్చు, ఆలోచించుకో. అటు లైన్ నచ్చు. మీ విన్నపాన్ని మేము మన్నించి మీరు మాతో పాటు రావడానికి అంగీకరిస్తున్నాము. ఎందుకనగా రాజుకి సేవకుడు ఒక్కడైనా ఉండవలేను. ఆ పెహ ఈయన కూడా తీసుకెళ్దాం. ఉచితమైన సలహా ఏమిది, తీసుకెళ్దాం. మీరు వెళ్ళండి రా, నా మనసేం బాగాలేదు. మనసు బాగాలేదే రమ్మంటున్నాను. రేపటి నుంచి ఎలాగో హాలిడేసేగా, రాబోదాం. అరే ప్లీజ్ రా, నువ్వు కూడా రారా. నువ్వు వస్తే ఆ మంజు మాయ నుంచి బయట పెడతావని నమ్మకం మాకుంది. సరే, ఎప్పుడు వెళ్దాం? ఎలా వెళ్దాం? ఎప్పుడేంటి, రేపే.
మొదలటే పద పదాల ఎదురెటో మొదలటే ఇక ఒక కళ ఆనందం సదా మనతోనే తోడుండగా ఆకాశం వెనువెంటనే చిరుజల్లే కురిపించలా ఎవ్వరు తోడుగా లేరని ఆపకు ఎప్పుడు పరుగుని మరుపెటో మరుకటే పద పదాల ఎదురెటో మొదలటే ఇక ఒక కళ లైఫ్ అంటే ఫీలింగ్ కలిసిందే బాండింగ్ కాలం నీతోనే కదా ఉండేది పాస్ట్ అంటూ లేని ప్రెసెంట్ ఇక నీతోనే వస్తుంటే రాని నువ్వే ఎటువైపునా ఏమున్నది తెలుసునా నువ్వు నవ్వుతూనే అవైపే సాగిపోవా ఎవ్వరు తోడుగా లేరని ఆపకు ఎప్పుడు పరుగుని మరుపెటో మరుకటే పద పదాల ఎదురెటో మొదలటే ఇక ఒక కళ ఆనందం సదా మనతోనే తోడుండగా ఆకాశం వెనువెంటనే చిరుజల్లే కురిపించదా ఎవ్వరు తోడుగా లేరని ఆపకు ఎప్పుడు పరుగుని మరుపెటో మరుకటే పద పదాల ఎదురెటో మొదలటే ఇక ఒక కళ అరే మనీ, అరే దీపు, నాకు అర్జెంట్గా టాయిలెట్ వస్తుంది. అక్కడ వాచ్మెన్ వస్తున్నాడు, నేను వెళ్తున్నా. మీరు వచ్చేయండి. వెళ్ళు వెళ్ళు. బాబు, వాష్రూమ్ ఎక్కడమ్మా? లోపల మా ఆవిడ ఉంది, వెళ్ళండి సార్ చూపిస్తుంది. సరే. ప్యాంట్లోనే బస్సులా ఉన్నాడు. బాబాయ్ చెప్పరా మేము ఇప్పుడే గెస్ట్ హౌస్ వచ్చాం. వాచ్మెన్ ఉన్నాడా? వాచ్మెన్ ఇప్పుడే వచ్చాడు బాబాయ్. ఏమన్నా చెప్పారా వాడికి? మేము చూసుకుంటాంలే. సరే జాగ్రత్తరా. సరే బాబాయ్. సార్ చెప్పింది మీ గురించేనా? మేమే. మీరు వస్తున్నారని తెలిసి రూమ్ క్లీన్ చేసి ఉంచాను, పైకి వెళ్ళండి. ఓకే రాంబాబు. ఏంటి మాస్క్ పెట్టు? సార్ మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా సార్. అంటే మాకు కరోనా ఉందనే? చి అబ్బాయి అదేం లేదు సార్. ఏం సార్ వాసన వస్తుంది, మీరు తాగొచ్చారా? తాగాం, ఇప్పుడు కూడా తాగుతాం. మీకేమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం సార్. మీరు తాగేటప్పుడు నన్ను పిలవండి, నేను కంపెనీ ఇస్తాను. అలాగలే.
పైన మా ఆవిడ కిచెన్లో వంట చేస్తుంది. మీ భోజనానికి ఏం కావాలో చెప్తే తను వండి పెడుతుంది. సరే చెప్తాంలే. తెచ్చే ఇచ్చే పండుగ చేసుకో. లగేస్తే ఏం పండుగ చేసుకోగలరా? ఎవరి ఫిగరు పండులా ఉంది. మీరు మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. వాచ్మెన్ గాడా? వాడు నువ్వు? హౌ గాడ్ మస్ట్ బి క్రేజీ. అరే అబ్బాయిలు, కొండంత భారం దిగిపోయినట్టుందిరా. అవునరా, మీరు ఒకటి గమనించారా? ఏంటి? మన వాచ్మెన్ గాడి వైఫ్ బాబా అదిరిపోయిందే. అరే చిత్తకారిత కుక్క, అది వాచ్మెన్ గాడి భార్యరా. పని మనిషిరా, ఎదవా. అరే అబ్బాయిలు దగ్గర రండి. ఇప్పుడు గులాబీ పువ్వు తోటలో ఉన్నా ఏంటి బురదలో ఉన్నా దాని అందాన్ని మాత్రమే చూడాలరా. అబ్బా ఏం చెప్పావురా? నీ కక్కుర్తిని కూడా ఇంత అందంగా కవర్ చేస్తావు అనుకోలేదు. ఆ తర్వాతలే, ముందు ఆ వాచ్మెన్ గారికి చెప్పి మందు మంచిగా అరేంజ్ చేయించండి. నేను పోతున్నా. అరే ఆడికి మందు, నీకు మగువ, భలే అరేంజ్ చేసుకున్నారా. మధ్యలో నాకే ఏమీ లేకుండా అయిపోయింది. రేమని నీకు నీ హారర్ స్టోరీస్ ఉన్నాయి కదరా, ఎందుకురా బాధపడతావు? అంతకు మించి పీకేదేముందిలే. సర్లే కానీ. సర్లే కానీ వాచ్మెన్ కాల్ చేసి మొత్తం అరేంజ్ చేయి. సరే సార్. ఈడు పెద్ద వరం బాగుంది. హలో రాంబాబు. Cheers. అయ్యో, మీరేంటి ఉత్తమంది అవుతున్నారు? స్టఫ్ ఏమైనా తెప్పించానా? మేము ద్రవ పదార్థాలు సేవించేటప్పుడు ఘన పదార్థాలు తీసుకో. రే దీపు, మరి భోజనం ఎలారా? మా ఆవిడ వంట వండుతుంది. మన మందు పూర్తయ్యే లోపల ఇక్కడికే వచ్చేస్తాయి. అవును రాంబాబు, నువ్వు ఎప్పటి నుంచి గెస్ట్ హౌస్లో ఉంటున్నావు? 1 year నుండి. మరి అంతకుముందు ఎవరు ఉండేవారు? అంతకు ముందు దీనికి వాచ్మెన్ ఎవరు లేరుగా, నేనే ఫస్ట్ వాచ్మెన్. అవును, మీ ఇద్దరే ఉంటున్నారు కదా, అంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు కదా. దెయ్యాలు ఆత్మలు అంటే నీకు నమ్మకం లేదా? మీకు విషయం తెలుసా? ఈ దయ్యాలు భూతాలు ఏమీ లేవు. నిజమా? ఏ నీకు దెయ్యాలంటే అంత భయమా? భయం కాదే, అంటే నేను హర్రర్ మూవీ కోసం స్టోరీ రాస్తున్నా కదా, తెలుసుకుందామని. స్టోరీ ఏంటి? మా వాడు రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్లే. నిజమా? మరి కథ మామూలుగా ఉండదు. నిన్ననే ఒక ప్రొడ్యూసర్ తనకు ఛాన్స్ కూడా ఇచ్చాడు. నిజంగానా? 6th Sense ప్రోగ్రాంలో ఓంకార్లో అడిగిందే పదే పదే అడుగుతావు ఎందుకు? ఎందుకంటే నేను చిన్నప్పుడు హీరో అవ్వాలనుకున్నా. నీ కథలో నన్ను హీరోగా పెట్టి తీస్తావా? ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు హీరో అనేసరికి మా ముగ్గురికి నవ్వొచ్చిందిలే. ఏ అందులో నవ్వడానికి ఏముంది? నువ్వు హీరో అంటే సంపూర్ణ షాప్ కూడా ఫీల్ అవుతాడు తెలుసా? నేను వానికంటే బాగోనా? అక్కడ హాల్లో అద్దం ఉంది, పోయి చూసుకోపో, తెలుస్తుంది. బంగ్లాదేశ్ సూపర్ స్టార్ అలోక్ కన్నా పెద్ద సూపర్ స్టార్ నవ్వుతా. ఆడైంది బంగ్లాదేశ్ లో, నీకు ఇండియాలో ఛాన్స్ లేదులే. ఏ వాడేదో తాగేసున్నాడ్రా, ఫైట్ చేసుకో. నన్నే వాడంటారా రెస్పెక్ట్ లేకుండా? ఆఫ్టర్ ఆల్ వాచ్మెన్ గడివి, గెస్ట్ హౌస్ ఓనర్ రిలేటివ్ని నన్నే రా అంటావా? నన్నే కొడతారా? మీ అంత చూస్తా. నీకేంట రెస్పెక్ట్ ఇచ్చేది కుయ్యాని అప్పరా రే. వీడేటర్ అయితే తినడానికి సీరియస్ అయిపోతున్నాడా? ఆడ వెళ్ళిపోయింది సీరియస్ కాదు, మంది అయిపోయి ఆవిడ చూడు. దొంగ నా కొడుకులారా, నన్నే కొడతారా? నా జోలికి వచ్చారు కదా, మీ అంతు చూస్తా. ఈ ఇంట్లో నుంచి ముగ్గురిని తరిమి కొడతా. హలో రాము. హలో చెప్పరా. అరే గెస్ట్ హౌస్ కి ఈ రోజు మా సార్ బంధువులు వచ్చారా, నన్ను చులకన చేసి అవమానించారా. ముగ్గురున్నారు, వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొట్టాలి. నీ బాధ నాకు అర్థమైంది. నా దగ్గర ప్లాన్ ఉంది, రేపు నేను వచ్చి మాట్లాడతాలే. ఆ ముగ్గురు ఫోటోలు పంపించు. సరేరా. రేదీపు కాయిన్ పడుతుంది, గేమ్ నాదే. చూద్దాం. అబ్బా మిస్ అయిందిరా. మీకు టిఫిన్ తెచ్చాను రండి. ఎవరు మీరు?
నాది రాంబాబు గారి వైఫ్. అది నడుమా నయగార జలపాతమా? రే అజయ్ రే మరి ఈ ముసుకేంటి? మాది మార్వాడీస్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓహో, మీరు ఇలా ముసుకేసుకోవడం మీ ట్రెడిషనా? నై మా వారు మీకి ముఖం చూపించకూడదు అన్నారు. ఈ రాంబాబు గారికి పిచ్చి బాగా ముదిరింది. పదరా టిఫిన్ చేద్దాం. రే మనీ, రే మనీ. వస్తున్నాను రా. ఎవర్రా? రాంబాబు గారి వైఫ్ అంట. పాపం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంట, పైగా లవ్ మ్యారేజు. ఏంటి మన రాంబాబు గారి వైఫా? ఉమ్. ఏమో అనుకున్నాను కానీ మన రాంబాబు కూడా మంచి వ్యాపారస్తుడే, అందుకే లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. ఇంతకీ నా వంట కైసా హే? మీ మొహంలా చాలా అందంగా ఉంది. కొంచెం కూడా కనిపించట్లేదే. నాది ఎప్పుడు చూశారు? నిన్న చూశానుగా పైన. ఓ ఊపర్ దేకా? మా వాడు ఆడవాళ్ళ మొక్కలు చుట్టమే పెద్ద పనిగా పెట్టుకుంటాడులేండి. ఓ మేడం జీ, మీకోటి తెలుసా? వైజాగ్లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడిని చేత్తో కొట్టాలా కర్రతో కొట్టాలా అని ఆలోచిస్తున్నా. అతనికి ఎందుకు కొట్టాలి? ఎందుకంటే అరకు చాలా అందంగా ఉంటుందని చెప్పాడు. కానీ మిమ్మల్ని చూశాక అది అబద్ధం అని తెలుస్తుంది. నాకు అబద్ధాలంటే చాలా కోపం తెలుసా? నీది ఏదేదో చెప్తుంది, నాకు కొంచెం కూడా సమజ్ అవ్వట్లేదు. దీని నెల పెద్దడీడు. అరే నాది కంప్లీటెడ్ రా, మీరు కానివ్వండి. ఎంతసేపు నా ముసుగులో తొంగి చూస్తావురా? అక్కడ ఏం కనిపిస్తుందని? తొందరగా తినే బయటకు వెళ్దాం. వాడు ఇంటర్ నుంచి అమ్మాయి సీరియల్లో ముఖం చూడడం మానేహాడా. వాళ్ళ గురించి పట్టించుకోకండి, వాళ్ళు అలాగే అంటుంటారు. మీది ఎంత చెప్పినా నాకు తెలుగు కొంచెం కొంచెమే సమజ్ అవుతుంది. పర్లేదులే, అడ్జస్ట్ చేసుకుంటా. అరే ఉమ్. నాకు బాత్రూమ్ వస్తుంది, మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను వస్తా. రెడీయా? రెడీరా. ఈ మణిగాడేడి? లోపల ఉన్నారా? పిలువు మరి. రే మనీ. చెప్పరా. ఏరా నువ్వు రావా? అరే ఇప్పుడే వచ్చేలా ఉందిరా, మీరు పోండ్రా. ఏ రాబే. అరే ఇది టైం పెట్టేలా ఉంది, మీరు పోండ్రా. వాడు ఎక్కువ చేస్తున్నాడు, పోదాం పదా. వచ్చాక చెప్తా నీ పని. కాలు కాలని కోతులా తిరిగేవలే గానీ నీకు గుడ్ న్యూస్ రా. గుడ్ న్యూసా? ఏంట్రా చెప్పు. నీ దగ్గరికి వచ్చే ముందు నేను ఏం చేశాను తెలుసా? బాత్రూమ్కి వెళ్ళొచ్చావా? కితకితలొద్దు, మ్యాటర్ ఏంటో చెప్పు. ఇంతకీ నీటి కొట్టిన వాళ్ళు ఎక్కడున్నారా? ఇప్పుడే కిందికి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళారు. వెళ్తారు కానీ రారు. అవునా? నేను నీ దగ్గరికి వచ్చే ముందు ఆల్రెడీ ఒక రౌడీ బ్యాచ్ సెట్ చేశా. ఆల్రెడీ గెస్ట్ హౌస్ సరౌండింగ్స్ లోనే ఉన్నారు, వాళ్ళని కుమ్మేయడానికి రెడీ. ఇది నా ప్లాన్. నాకు తెలిసి ఈ పాటికే మ్యాచ్ స్టార్ట్ అయిపోయి ఉంటది. అదిరా నువ్వురా ఫ్రెండ్ అంటే, సూపర్ రా. రే దీపు, ఈరోజు మన దగ్గర సరుకు ఫుల్గా ఉంది. ఆ పిచ్చనం మణిగాడికి మాత్రం ఇవ్వకూడదురా. ఇవ్వద్దురా, వాడు రారా వెళ్ళి తెచ్చుకుందామంటే రా అన్నాడు. వాడికి ఎందుకు? మనమే ఫుల్గా సాయంత్రం తాగి చిల్ చేద్దాము. వాడు ఒక్క మాట కూడా చెప్పొద్దు నువ్వు, సరేనా? దుమ్ము ఈరోజు దుమ్ము లేచిపోవాలా. రే బేవార్స్ నా కొడుక, కళ్ళు మింగినా బే. పద. రే మా ఊరు వచ్చి మా ఊరిని గుద్ది సారీ చెప్పుకుంటా. ఎవర్రా నువ్వు? బొక్కలు ఎరగొడతావు. సారీ బ్రో, సారీ సైడ్ ప్లీజ్ బ్రో. సారీ. పదరా. రే రారా తేల్చుకుందాంరా. చేత కాదా? నువ్వు రా. భయపడుతున్నావురా? రే రా. రే ఏం భయపడుతున్నావు? ఏం రా భయపడుతున్నావు? గేట్ లోపలికి వచ్చేసి చీము నెత్తురు లేదా? మగాడివి కాదా? ఇట్స్ ఎనఫ్ రా. అయితే ఫిక్స్ అయిపోయారన్నమాట. ఫైట్ కన్ఫర్మ్. వీళ్ళ ఖర్చులకి ఇచ్చేయాల్సిందేరా. ఇచ్చేయాల్సిందే. స్టార్ట్ చేద్దామా? ఏంటి ఏదో గొడవ వినిపిస్తుంది? అవ్వ అంతమంది ఉన్నారేంటి? మా వాళ్ళు కుమ్మేస్తారేమో.
ఏదైతే అదే అయింది. వెళ్ళి మన వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఆ, అంతమంది ఉన్నారు, మనల్ని కుమ్మేస్తారేమో. వెళ్తే మన జీవితాన్ని శుభం కాటు పడిపోద్ది. రా వదులురా, నా ఎక్స్పెన్సివ్ జాకెట్ రా. ఇంకా ఫైట్ అయినట్లేదే. దొంగ నా కొడకల్లారా. క్లైమాక్స్ అయినట్టుంది. మనం ఇప్పుడు ఎంటర్ అవుదాం. రే ఎవర్రా? నేను బాత్రూంలో ఉన్న టైం చూసి మా వాళ్ళని కొడుతుంది. అరే పొద్దుననగా బాత్రూమ్ పోయి ఇప్పుడే వచ్చేది నువ్వు. అరే కొంచెం లేట్ అయిందిరా, అర్థం చేసుకోండిరా. అదెందుకు తెచ్చావురా? వాళ్ళని కొడదామని. రండిరా, ఇప్పుడు చూసుకుందాం ఎవడొస్తాడో. రండి. రా రా రా, ఇంకా అయిపోయిందిలే. రా రా నువ్వు రా. నేను వచ్చే వరకు వాళ్ళు ఉండుంటే కొమ్మేసేవాడిని. మ్యాచ్ అన్నావు, కుమ్ముడే కుమ్ముడు అన్నావు. అంటే మామ అది చల్ గబ్బు నా కొడక. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వరా, సూపర్ ప్లాన్ ఉంది నా దగ్గర. నీ తొక్కలో ప్లాన్ నీ దగ్గరే ఉంచుకో. ఈసారి నేను ప్లాన్ వేస్తా, నువ్వు ఫాలో అవ్వు. ప్లాన్ ఏంటి? మనం వాళ్ళని కండబలంతో కొట్టలేం కదా. అర్థమైంది. ఏంటి? మనం కొండబలతో కొట్టలేం కదా, అయితే మనం దూరంగా నిలబడి రాయి పెట్టి కొట్టి పారిపోదాం, అంతే కదా? థు, నీ బతుకు చెడ గబ్బు నా కొడక. వాళ్ళని బుద్ధి బలంతో కొట్టాలరా. ఎలా మామా? ఆ డైరెక్టర్ గాడికి దయ్యం అంటే భయంలా ఉంది. వాళ్ళని దయ్యంలా భయపెట్టి ఇక్కడ నుంచి తరిమి కొడదాం. గుడ్ ప్లాన్. రాత్రికి నువ్వు 2 డూప్లికేట్ దయ్యాలని రెడీ చెయ్యి. ఓకే, నా దగ్గర 2 అమ్మాయిలు ఉన్నారు. 2 గంటల్లో వాళ్ళని తీసుకొని వస్తా నీ దగ్గరికి. వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి, ఓకేనా? ఓకే గో. హే, స్విమ్మింగ్ పూల్. ఏంటి స్విమ్మింగ్ పూల్ ఎప్పుడు చూడలేదా? చూసాను గానీ అందులో ఎప్పుడు దిగలేదు. వావ్, స్విమ్మింగ్ పూల్. ఏంటి నువ్వు కూడా వెళ్ళి దిగుతావా? బిక్నీలో ఫొటోస్ దిగి డైరెక్టర్స్ కి పంపించాలనుంది. సరే, దానికి మంచి రుచి సరైన చేస్తాలే. నువ్వు చేస్తావు కానీ దానికి మా ఆయన ఒప్పుకోవాలి కదా. మరి ఎందుకు అలా చెప్పావు? అలా చేస్తే బాగుంటుందని చెప్పా, కానీ అది జరగని పని. సరే, మా వాడు వెయిట్ చేస్తున్నాడు, పద వెళ్దాం. మీరు వెళ్తూ ఉండండి, నేను కొన్ని ఫొటోస్ తీసుకొని వస్తాను. సరే, తొందరగా వచ్చే. ఆడుకుని చాలే కానీ పద వెళ్దాం. ఈరోజు వాళ్ళ అంత చూడాలి. ఈయనే నా ఫ్రెండ్ రాంబాబు. ఇక్కడ ఏం చేయాలో చెప్తాడు, విను. నీకు తెలుసు కదా, ఒక్కరైతే 1000, ఇద్దరైతే 2000. ఎవర్రా ఇది? ఏం మాట్లాడుతుంది? ఇంతకి వీడెవడు? వీడు నాకు నచ్చలేదు, వీటితో ఒప్పుకోను. ఎవత్రా ఇది? ఏం మాట్లాడుతుంది? నీ ముఖం చూసి సైలెంట్గా ఉన్నాను. వాని 2 నిమిషాలు సైలెంట్గా ఉండు. రే, తను చాలా మంచి ఆర్టిస్ట్ రా. డబ్బుల కోసం ఇలా. రేయ్, నాకు ఆర్టిస్ట్ కావాలా, ప్రాస్టిట్యూట్ కాదు. నువ్వు చదువుకోలేదా? ప్రాస్టిట్యూట్ కాదు, కాల్ గానే పిలవాలి. రెండూ ఒకటే. డైలీ ఇక్కడికి వచ్చి యాడ్ చేయి. రోజుకి 5000 ఇస్తాడు.
యాక్టింగేనా? అది లేదా? నేను అలాంటి వాణ్ణి కాదు. ఏమో, నేను అక్కడికి వచ్చాక టెంప్టెన్ ఏమైనా చేస్తే అలాగే ఏం జరగదు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే అలా అయితే ఓకే. ఈ అమ్మాయి ఓకే, ఇంకొక అమ్మాయి ఏది? నేను వచ్చేసా. రాధా, డైలీ నైట్ ఇక్కడికి వచ్చి యాడ్ చేయాలి. యాక్టింగా? అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్ ఏంటి? నేను ఏమైనా బ్లూ ఫిల్మ్ తీస్తున్నానా? నువ్వు ఆగరా, నువ్వు చెప్పు రాధా. మా ఆయనకు అసలే అనుమానం ఎక్కువ. ఆయన ఎప్పుడు కాల్ చేసినా నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేస్తా. అండ్ నాకు మేకప్ పిచ్ ఎక్కువ అండ్ కాఫీ కూడా కావాలి. అలా అయితే నాకు ఓకే, నో ప్రాబ్లం. నువ్వు ఇంత ముందుకు ఏమైనా చేసావా? వైజాగ్లో నేను లేనిదే షూట్ నడవదు. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ని నేను. నువ్వు జూనియర్ ఆర్టిస్టువే? తను ఏదైతే నీకు ఎందుకురా, నీకు కావాల్సింది యాక్టింగ్. తను చాలా బాగా చేస్తుంది యాక్టింగ్, ఓకేనా? సరేరా, నిన్ను నమ్మి వీళ్ళకి నేను ఛాన్స్ ఇస్తున్నాను. రేపటి నుంచి డైలీ నైట్ వచ్చి డ్యూటీ చేయమను. అలాగేరా. కావాలా? అమ్మాయా? ఇది అమ్మాయి కంటే ఎక్కువ మత్తినిస్తుంది. అమ్మాయి స్వర్గం చూపిస్తుందో లేదో కానీ ఇది మాత్రం ఖచ్చితంగా స్వర్గాన్ని చూపిస్తుంది. ఎంత? 10,000. 10,000ఏనా? ఇది నా విజిటింగ్ కార్డ్. కావాలంటే కాల్ చేయి, డోర్ డెలివరీ కూడా ఉంది. సరుకు జెన్యున్గా ఉంటే కాల్ చేస్తాం. అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేస్తారు, ఎందుకంటే ఇది A1 సరుకు. అవసరమా రా ఇప్పుడు మనకిది? మనం ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాం, చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకోసారి ఆలోచించురా. సోదాపండి, పద ట్రిప్ ఎంజాయ్ చేద్దాం. చిన్న తమ్ముడు, తమ్ముడు అయిపోరా. మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి, నేను ఇప్పుడే వస్తా. ఓకే. అబ్బా, వాడంతా బాగున్నాడు కదనే. సర్లే, ముందు లోపలికి వెళ్దాం పద. అబ్బా, ఇక నా వల్ల కాదు. తమ్ముడు కూల్రా. ఈ టైంలో స్విమ్మింగ్ పూల్లో ఏంటి? నీళ్ళు చల్లగా ఉన్నాయని కూర్చున్నా. నీళ్లు చల్లగా ఉన్నాయా? మరి నాకేంటి ఇంత వేడిగా తగులుతుంది? అవును, నేను చల్లనీళ్ళు నింపాను కదా, మరి నీళ్ళు ఎలా వేడిగా అయ్యాయి? కొంపల్సి దీంట్లో ఏమైనా ఉచ్చపోసావా? చిచి, నీ స్విమ్మింగ్ పూల్లో ఉంటూ ఉచ్చెందుకు పోసుకుంటా? లేదు. మరి ఇంత వేడిగా ఉన్నాయేంటి? అంటే అది గ్యాప్ వచ్చి చాలా రోజులైంది కదా, నా బాడీలో ఉన్న హీట్ని కూల్ చేయడానికి స్విమ్మింగ్ పూల్లో కూర్చున్నా. అయ్యే బాబోయ్, అర్జెంట్గా నీళ్లు మార్చేయాలి, లేకపోతే ఏ అమ్మాయిని ఇందులో దిగిందంటే ప్రెగ్నెంట్ అయిపోతుంది. అది పక్క. ఓ మార్చుకో. ఓ దేవుడా, వీడేంటి ఇంత జంతువులా ఉన్నాడు? పదండి పోదాం. ఎంతసేపు? ఓ గంట ఆగండి, వెళ్ళిపోదాం. గంట ఆగల? చిచి, అందుకే నాకు ఈ యాక్టింగ్ అంటే అస్సలు నచ్చదు. ఇంకేం నచ్చుతుంది? ఫైటింగ్, అది కూడా బెడ్రూమ్ లో. అందుకే గంట ఆగమనింది. సరే కానీ నాకు మేకప్ బాగా వేయాలి అండ్ పాండ్స్ పౌడర్ కూడా వాడాలి. సెకండ్ కి టచ్ అప్ చేస్తూ ఉండాలి. నీకు లారీ పాన్స్ పౌడర్ తెచ్చి అందులో పూడ్చి కప్పేస్తాను. ముందైతే పదండి, మూతి తిప్పించాలు. పద. ఇగో రాము మీకు మేకప్ వేస్తాడు, రెడీ అవ్వండి. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్తా. అది సరే గానీ ముందు ఇది చెప్పు, ఇది సినిమానా, సీరియలా, వెబ్ సిరీసా, షార్ట్ ఫిలిమా? అదేమి కాదు, ఇది ఓన్లీ రియాలిటీ షో. రియాలిటీ షోనా? ఇందులో రొమాంటిక్ సీన్స్ అయితే ఏముండవు కదా. ఏం రొమాన్స్ ఉంటే చెయ్యవా? అలా ఎలా చేస్తాము? అసలే మధ్య పద్ధతి గల కుటుంబం. అబ్బో, నువ్వు ప్రతి వార్తవని ఊరంతా తెలుసులే. అసలు ఇక్కడ కెమెరాలు ఏముండవు. ఈ గెస్ట్ హౌస్ లో 3 ఎదవాళ్ళు ఉన్నారు. మీరు దయ్యంలా యాక్ట్ చేసి వాళ్ళని భయపెట్టి తరిమి కొట్టాలి, అంతే. అమ్మో దయ్యమా? నాకు దయ్యం అంటే చాలా భయం. మీరు భయపడకూడదమ్మా, వాళ్ళని భయపెట్టాలి. దయ్యాలు గెటాపేస్తాను, రండి. సరే పదండి. హలో చెప్పు. నేను యాక్టింగ్ చేయడానికి వచ్చాను. 2 రోజుల్లో వచ్చేస్తాను. ఏంటిది? ఎవరు? నా డైలీ కస్టమర్. తాగబోతులే గానీ నేను లేకపోతే అస్సలు ఉండలేడు, కానీ చాలా మంచోడు. అబ్బో సరే, ఎలాగైనా ఏడవండి. కానీ ఒకటి, యాక్ట్ చేసేటప్పుడు ఫోన్ సైలెన్స్ లో పెట్టండి. ఓకే ఓకేనా?
ఏరా ఏయ్, ఎలాగైనా సరే దొంగ నా కొడుకుల్ని కాల్ చెప్పాలి. త్వరగా. మీరు వెళ్ళి ఈ వాటర్ వాళ్ళకి ఇచ్చేసి రండి. ఏ నువ్వే ఇచ్చి రావచ్చు కదా. నేను వెళ్తే వాడు కామంతో తినేసేలా ఎవడు? ఉన్నాడు. ఆ అజయ్ గాడా? వాడే. ఇంకెన్ని రోజులు నాకు ఈ చాక్లెట్ చేసే కర్మ. ఇంకో 2 రోజులు ఓపిక పట్టు, వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొడతాను. ఆ పని చేయండి. అలాగే ఈ వాటర్ వాళ్ళకి ఇచ్చేసి రండి. బాగుందా? ఇక్కడి ఇంకోటి పిస్తా. ఎందుకు అడుగుతున్నా? రే, ఆడవాళ్ళతో అలా మాట్లాడతావేంట్రా? మర్యాదగా వినయంగా మాట్లాడాలి. ఏడొకడు. చెప్పండి మేడం, ఎందుకు ఏడుస్తున్నారు? మా ఆయన బయటికి వెళ్ళి ఇంకా రాలేదు. ఎక్కడో చోట తాకిపడి ఉంటాడులే, పొద్దున్నే వచ్చేస్తాడా పో. రే దీపు, నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడతావు? పాపం వాళ్ళ ఆయన కోసం చూడు, ఎంత ముద్దుగా కంగారు పడుతుందో పాపం. మా ఆయన గురించి ఏమన్నా? వీడి తరపు నుంచి నేను సారీ చెప్తున్నా. పాపం వీడి లవ్ ఫెయిల్యూర్, ఏదో అలా బాధలో. మీరెళ్ళి పడుకోండి, మీ ఆయన వచ్చేస్తాడులే. నాకు నిద్ర రాదు. నేను నిద్రపోయి చాలా రోజులైంది. అవునా? అయితే మీరు బయట వెయిట్ చేయండి, మీ కాలక్షేపానికి నేను వచ్చి కబుర్లు చెప్తానే. ఓకే రెడీనా? అవును, నేను చాలా మూవీస్ లో చూసాను. దయాలంటే శారీస్ వేసుకుంటారు కదా, మరి నువ్వేంటి మాకు ఈ డ్రెస్ వేసావు? నీకు శారీస్లోనే కంఫర్ట్గా ఉంటుందా? ఆ ముగ్గురు ఎదవల్లో ఒకడు కామాంతుడు. వాడి చూపులు మీ మీద పడకూడదని డ్రెస్ లేపించా. సరే ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను వెళ్ళి చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, ఓకేనా? సర్లే గాని తొందరగా వచ్చేసాయి. ఓకే. భోజనం తెమ్మంటారా? రే, నీకు బుద్ధి ఉందా? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్తే మీకేంటి? నువ్వు ఇంకా ఇంటికి రాలేదని మీ ఆవిడ కింద కూర్చొని ఏడుస్తుందిరా. ఇగో మా ఆవిడ గురించి మాట్లాడితే బాగోదు చెప్తున్నా. అయినా మా ఆవిడ ఎందుకు ఏడుస్తుంది? ప్రామిస్, నీ మీద ఒట్టు, కింద నీ కోసం కూర్చొని ఏడ్చింది తెలుసా? ఓయ్, మీరు మా ఆవిడ గురించి మాట్లాడొద్దు. వీడేంట్రా, మనం ఏం చెప్పినా అర్థం కాదా వీడికి? రే, రాంబాబు మనతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నాడు రా, అందుకే అలా మాట్లాడుతున్నాడు. వాడిని పట్టించుకోకుండా వాడు అసలు బుర్రలేని మీద వాడు. దొంగ నా కొడుకులరా. ఓకే రెడీనా? ఎవరన్నా పక్కన కూర్చొని వచ్చేది? ఇదేంటి డ్రెస్ ఎప్పుడు వచ్చింది? అదేంటి అప్పుడే డ్రెస్ చేంజ్ చేసావు? అయినా నేను ఎవరు శారీ కట్టుకోమన్నాడు? నేను ఆడోర్ దగ్గర కదా కూర్చొని ఏడవమన్నది. నా పక్క నుంచి కూర్చొని ఏడుస్తావు? పోతలికి. ఇదేంటి ఇంకా వెళ్ళినట్లేదు? ఒకసారి చెప్తే అర్థం కాదా? సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నీ పర్ఫార్మెన్సా? పోతలు కూర్చొని ఏడుపో. తెగ నటిస్తుంది. ఏయ్, ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా?
ఏంటి క్యాస్ట్ ఫీలింగా? క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? నాకు ఇంత తక్కువ మేకప్ చేసి దానికి అంత మంచిగా మేకప్ చేశారు. నేను కూడా వెళ్ళి మేకప్ చేయించుకుంటా. హలో హలో, నువ్వు వెళ్తే ఇక్కడ యాక్టింగ్ ఎవరు చేస్తారు? నా మీద అంతగన్నం పెద్ద గొంతేసుకొని బ్యా నరిచింది కదా, దాన్నే పిలిపించి చేయించుకో. ఈ టింగర్ బుచ్చిది అక్కడ ఏం చేస్తుంది? ఓయ్, నేను ఇక్కడే కూర్చొని వేయడం అంటే దాని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? దేని దగ్గరికి వెళ్ళాను? మేకప్ ఎక్కువ ఏం లేదే, ఎందుకు వెళ్ళిపోయిందబ్బా? ఎవ్వరెళ్ళిపోయారు? రాధా నీలాగా మేకప్ వేసుకొని వస్తా అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది. అయితే నేను కూడా వెళ్ళి టీ బ్రేక్ తీసుకుని వస్తా. నువ్వు వెళ్తావా? ఎవరో ఒకరు ఉండండి ఇక్కడ. ఏంటిది? దానికొక రూల్ నాకొక రూలా? సరే వెళ్ళి తొందరగా కలిసి రండి. మీరు లోపలికి వెళ్ళి బెడ్ పైన అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు పడుకొని ఏడవండి. ఛీ, మేం వాళ్ళ పక్కన పడుకోవడం ఏంటి? అయినా వాళ్ళు తాగేస్తున్నారు. ఇందాక బయట కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళు పట్టించుకోలేదు కదా, లోపలికి వెళ్ళి భయపెడితే వాళ్ళు దెబ్బకి పారిపోతారు. సరే లేట్ ఎందుకు, వెళ్దామా? వెళ్ళండి. ఇదేంటి ఇలా అరిచాడు? శాంతి శాంతి శాంతి, నన్ను శాంతపరచడానికి నా బెడ్ మీదకి వచ్చావు. అయ్యో, నీ శాంతి కాదురా. మా ముగ్గురికే బెడ్ మీద స్థానం లేదనుకుంటే నువ్వేమరే ఎక్స్ట్రాకి వచ్చి పడుకున్నావు. బయటకు వెళ్ళి పడుకో. అయ్యో, లే. చూస్తున్నాడు. అబ్బా అబ్బా అబ్బా, వాడేంటి అలా తోసేశాడు బెడ్ పై నుంచి? నా పక్కన పనుకోవడానికి ఎంతమంది వెయిట్ చేస్తారో తెలుసా? జరిగిందంతా నేను చూశాను. అయినా వాడేంటి నాన్నడు మీద చెయ్యేసి నీ పిల్లని తలుచుకుంటాడు? ఏమంటున్నారా? నీ పెళ్ళం పేరు కలవరించడం ఏంటి? సర్లే గాని ఈసారి నువ్వు అటువైపు పనుకో, నేను ఇటువైపు పనుకుంటాను. ఏమొద్దు ఈరోజు, ఏమొద్దు ప్యాకప్. ఈరోజు వెళ్ళి రేపు రండి. ఈ సీన్ అయ్యాక ప్యాకప్ చెప్పొచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు ఎన్ని సీన్స్ చేసినా వేస్టే. కందకలేని దురద కత్తిపీటకెందుకని మనకెందుకు పదా. రే అజయ్గా, నా పిల్లం పేరు కలవరిస్తావా? రేపు చెప్తారా నీ సంగతి. ఏంటి స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తున్నారు? లోపల బాత్రూంలోనే చేయొచ్చు కదా. లోపల షవర్లో చేసి బోర్ కొడుతుంది, అందుకే బయటకు వచ్చి చేస్తున్నాం. అలా అని చెప్పి స్విమ్మింగ్ పూల్ని చెరువు చేస్తారా? మా ఊర్లో ఇలాగే చేస్తారులే. ఈడేంటి పిల్లల పూల్లో ఏం చేస్తున్నాడు? మెడిటేషన్ చేస్తున్నా. మెడిటేషన్ చేస్తూ మాట్లాడతారా? మెడిటేషన్ చేస్తూ మాట్లాడకూడదా? ఇది కూడా తెలియకుండా మెడిటేషన్ చేస్తున్నావా? ఇంతకు నీకు మెడిటేషన్ నేర్పించింది ఎవరు? ఆన్లైన్ క్లాసెస్ చూసి నేర్చుకున్నా. ఆన్లైన్ క్లాసా? కాపురం కూడా ఆన్లైన్లో చేస్తాడేమో. వాళ్ళలా పూల్ మధ్యలోకి వెళ్ళి నేర్చుకోవాల్సింది. చచ్చి ఊరుకునేవాడివి. అందుకే సేఫ్గా పిల్లల పూల్లో చేస్తున్నా. ఇంత తెలివైన వాడివి విచిత్రంగా ఆన్లైన్లో క్లాస్ నేర్చుకోవడం ఏంటి? 2020 నుండి చాలా అద్భుతాలు జరుగుతున్నాయిలే, అందులో ఇది కూడా ఒకటి. ఎలాగోలాగా ఏడు. ఏం చేస్తున్నాడు ఈడు? నువ్వేంటి స్విమ్మింగ్ పూల్లో నడుస్తున్నావు? అంటే నాకు ఈత రాదు. నేర్చుకోవాలనుంది, కానీ మునిగిపోతానేమో భయం. నీళ్లు నీ నడుము దాకే కదా ఉన్నది, ఎలా మునిగిపోతావు? నిల్చున్నప్పుడు నార్మల్గానే ఉన్నాయి, కానీ పడుకుంటేనే నా పైన హైట్గా ఉన్నాయి, అందుకని నేర్చుకోలేదు. విచిత్రంగా ఉన్నారు కదరా. ఇగో నేను ఈ క్యారియర్ వాళ్ళకి ఇచ్చొస్తాను, మీరు రెడీ అయి ఉండండి. ఈ రోజు ఏమన్నా ఉందా? రాత్రి ఒక దయ్యం సినిమా చూశాను, మీరు దానిలో యాక్ట్ చేయండి, దెబ్బకి పారిపోతారు. సరే తొందరగా వచ్చేయి. సరే ఓకే.
నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో వాణి, వద్దు వాణి, నీకు నేను పేమెంట్ ఇస్తున్నాను, నా మీద ప్రాక్టీస్ చెయ్యకు. వద్దు వాణి, నాతో జోక్ చెయ్యకు, నేను ముందే చెప్తున్నా. నాతో ఆడుకోవద్దు రాదా, ముందే చెప్తున్నాను. మీకు ఈరోజు పేమెంట్ ఇవ్వను. అంత గట్టిగా అరిచావేంట్రా బాబు? ఎందుకు? దెయ్యమేది? నువ్వు అంత గట్టిగా అరిచేసరికి నేను కూడా భయపడ్డా కదరా బాబు. నేను నా మంజుని మర్చిపోవడానికి అజయ్ గారు ఒక్కొక్కరిని ఇచ్చాడు. కాదు, కొకైన్. ముగ్గురు కలిసి తీసుకున్నారా? ఏం చేసినా ముగ్గురు కలిసే చేస్తాం. ఎక్కడ దొరికింది? ఎక్కడ ఒకటి దొరికింది. నీకు కూడా కావాలా? కావాలా? తీసుకో. అడ్రస్ కావాలా? కావాలా? తీసుకో, పర్లేదు. కావాలంటే మేము మళ్ళీ కొనుక్కుంటాం. థ్యాంక్ యూ. కొకైన్ కొకైన్ ఏమైంది? ఆ ఆలోచన ఎవరిది? ఏ ఆలోచన? ఇందాక నన్ను హాల్లో భయపెట్టించారు కదా, ఆ ఆలోచన. ఎవరు భయపెట్టారు? నిన్ను భయపడిపిస్తే మాకేమొస్తుంది బొంగు? చేసిన యాక్టింగ్ చాలు, ముందు ఎవరో చెప్పండి. దయ్యంకి మీకు భయపడతారా? అంటే మీకు దయ్యం అంటే భయమా? అవన్నీ కాదు, భయపెట్టింది ఎవరు? మేము 1 అవర్ నుంచి రూమ్ లోనే ఉన్నాం. మాతో పాటు రామ్ కూడా ఉన్నాడు కదా. ఇందాక నాతోనే ఉన్నారు, నేనే మేకప్ వేసింది. అది సర్లే గానీ ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పు. ఎందుకు? వాళ్ళు గంజాయి కొట్టి తాగున్నారు. అయితే తాగిన మత్తులో మిమ్మల్ని ఏమైనా చేస్తారు. ఏం చేసినా పర్లేదు, మీరు ఇచ్చిన డబ్బుకి న్యాయం మాత్రం జరుగుతుంది. అంటే డబ్బులు నా దగ్గర తీసుకొని సుఖం వాళ్ళ. పోనీ నువ్వు సుఖపడు. చిచి, నేను అలాంటి కాదు. అలాంటోడు కాదా, లేకపోతే చేత కాదా? చిచి, ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. రేపైనా వర్క్ ఉంటుందా? రేపు మీతోటే పని. వాళ్ళు రేపు ఈ గెస్ట్ హౌస్ నుండి వెళ్ళకపోతే నా పేరు రాంబాబే కాదు. సర్లే గానీ మీరు నన్ను ఎలా వాడుకున్నా పర్లేదు, నా డబ్బులు నాకు ఇస్తే మాత్రం చాలు. సరే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి రేపు రండి. హలో, ఎక్కడున్నావు? ఇప్పుడే ప్యాకప్ అయిపోయింది, ఇంటికి వచ్చేస్తున్నాం. ఓకే. సరే. ఎవరు? మా ఆయన. మీ ఆయనకు నువ్వంటే ప్రేమ, ఊరికి ఫోన్ చేస్తాడు. అది ప్రేమ కాదు, అనుమానం. అనుమానమా? మీ మగాళ్ళంతా ఇంతే కదా. అందుకే నేను పెళ్లి చేసుకోను. నిన్నెవరు చేసుకుంటారులే. నేను ఇంటికి వెళ్తున్నాను. ఎవరింటికి? నా కష్టపడి ఇంటికి. ఇక్కడ కష్టపడకుండానే మీరు డబ్బులు ఇస్తున్నారు, అక్కడ కష్టపడి మాత్రమే డబ్బులు తీసుకోవాలి. చిచి, ఆ దళిద్రం కూడా నాకే చెప్పాలనా? చిచి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళి రేపు రండి. రాము, రేపు మేకప్ ఎక్కువ తెచ్చుకో. వీళ్ళు వాళ్ళు నువ్వు ఈ గెస్ట్ హౌస్ నుండి రేపే మీకు ఆఖరి రాత్రి. ఓకే, కుమ్మేద్దాం. రే రాంబాబు, 2 కాఫీ తేరా. అరే అజయ్, మనకు తెలియకుండా నైట్ టైం ఈ ఇంట్లో ఏదో జరుగుతుందిరా. ఏం జరుగుతుందిరా? డైలీ తాగి ఊగుతుంటే ఇలాగే అనిపిస్తుంది. అంతే అంటావా? అంతే. కానీ నాకెందుకో ఇంట్లో ఎవరో ఉన్నారనిపిస్తుంది. అమ్మో, డౌట్ వచ్చేసింది. ఏమంటావు రాంబాబు? అనుకోవడానికి ఏముంది సార్, ఏమైనా ఉంటే కదా. అంతా అబ్రకదబ్రే. అబ్రకదబ్రానా అంటే? అంటే మీరు డైలీ మందులో ఉంటారు కదా, గమ్మత్తుగా ఏవో ఊహలు వస్తుంటాయి అంతే. గమ్మత్తా? ఈ మణిగాడు ఎక్కడున్నాడు రా? వాడా వాష్రూమ్కి వెళ్ళాడు, సాయంత్రం వచ్చేస్తాడులే. అరే, నాకు బ్యాగ్ పోయిరా. అరే, అప్పుడే మంది అయిపోయిందేంట్రా? తవ్వే కొద్దీ రావడానికి ఇదేమైనా బావేరా? ఒకే ఒక ఫుల్ బాల్ రా, అయిపోయింది. సరే, అయిపోయింది. మన ఫ్రెండ్ కూడా ఒకడు ఉన్నాడుగా, వాడు చెప్ప బాటిల్ తెప్పించు. కరెక్టే, ఉన్నాడుగా ఆపద్ బాంధవుడు, వాడికి కాల్ చేయవు సార్. మంచి ఐడియా. హలో బ్రో,
చెప్పండి బ్రో. ఒక చిన్న హెల్ప్ బ్రో. ఏం చేయాలి బ్రో? అంటే మేము తాగే మందు అయిపోయింది. ఈ టైంలో వైన్ షాపులు కూడా ఉండవు. మీ దగ్గర స్టాక్ ఏమైనా ఉందేమో అని కాల్ చేశా బ్రో. ఈ టైంలోనా? నా దగ్గర స్టాక్ లేదు బ్రో. ఏం బ్రో మీరు మరీ ఇంతగానో తాగుతున్నారు? మరి వచ్చిందందుకేగా. అవన్నీ కాదు కానీ నీ దగ్గర స్టాక్ ఉందా లేదా? నా దగ్గర అసలు స్టాక్ ఉంచుకోను బ్రో. ఓకే బాయ్ బ్రో. అరే ఆడ దగ్గర కూడా లేదంట్రా. ఛా, మరి మన దాహం తీరేది ఎలారా? మీ దాహం తీరాలంటే సముద్రాలన్నీ మందుతో నింపేయాలి. ఇగో భోజనం తినండి, తిని హ్యాపీగా పడుకోండి. అంతకు మించి మీరేం చేస్తారు? అయినా భోజనం నువ్వు తెచ్చావేంట్రా? మీ ఆవిడ ఇంట్లో లేదా? ఏ నేను తెస్తే తినరా? ఒక మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? రుచికరమైన వంట తినాలంటే ఆడవాళ్లే వండాలి, ఆడవాళ్లే వడ్డించాలి. ఎవరు ఆ మహానుభావుడు? ఇంకెవడు? మావోడే. అవును, మీకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, ఈ గెస్ట్ హౌస్లో మీకు బోర్ కొట్టట్లేదా? కరెక్ట్, బోర్ కొడుతుంది. మందు అయిపోయి చాలా బోర్ కొడుతుంది. ఏదైనా ఆట ఆడదామా మనం? అమ్మ నాన్న ఆట ఆడుకుందాం రా. చీకట్లో ఎవరైనా అమ్మ నాన్న ఆట ఆడతారా? ఏదో ఆవుడు మొదలు ఆడుకోవాలి. కరెక్ట్, తాగుడు మూతలు ఆట ఆడదాం. సరే, ఇందులో దొంగ ఎవరు, పోలీస్ ఎవరు? మీ అందరిలో నేనే నిజాయితీ పరును కాబట్టి నేను పోలీస్, మీరంతా దొంగలు. సరే, మేము వెళ్ళి దాక్కుంటాం, నువ్వు వచ్చి మమ్మల్ని పట్టుకో. నేను మిమ్మల్ని పట్టుకుంటే నాకేమిస్తారు? ఆట ఇంట్రెస్ట్గా ఉండాలి కదా. మా ముగ్గురులో ముందు నువ్వు ఎవరైతే పట్టుకుంటావో వాళ్ళు నీకు రేపు ఫుల్ బాటిల్ మందు తాగినంత ఇప్పిస్తారు. ఎస్, రేపటిదాకా మీరు ఉంటే కదరా నాకు ఇచ్చేది. ఏదో అన్నావు. ఏం లేదు, మీరు వెళ్ళి దాక్కోండి, నేను 50 కౌంట్ చేసుకొని వస్తాను, మిమ్మల్ని పట్టుకుంటా. అలాగే పద. నువ్వేంటి ఇక్కడున్నావు? నేనంటే నీకు ఎంత మాత్రం ఇష్టం ఉంటే ఇక్కడ నువ్వు ఒంటరిగా వెయిట్ చేస్తావా? కాదు, ఉమ్మా కావాలి. ఏం చేస్తున్నావు? దొంగ, ఏమీ తెలియనట్టే నువ్వు నా కోసమేగా ఇక్కడికి వచ్చావు. మీ ఆయనకి నేనేం చెప్పనులే. ఇదిగో మీ ఆయన ఎక్కడ ఉన్నాడు చూడు. ఏంటి వాచ్మెన్ గారు నమ్మగుడా? నువ్వేం భయపడకు, మనం ఏం చేసుకున్నా మీ ఆయనకి ఏమీ తెలియని మనం, ఓకేనా? దా. అజయ్గా ఈడొక్కడు కరెక్ట్ టైంలో పిలుస్తాడు. ఎక్కడికి పోయింది? ఎవరు నువ్వు? ఇక్కడ కూర్చున్నావేంటి? ఓ ఏంటి, నీకు మాటలు రావా? ఏహే, మళ్ళీ ఓ అంటావు. చూడడానికి దెయ్యంలా ఉన్నావే. చూడు, నువ్వు నన్ను ఎంత భయపెట్టాలని చూసినా వేస్ట్. ఎందుకంటే మనం భయపడంగా. ఎందుకు? ఎన్ని హర్రర్ మూవీస్ చూడలేదు, అన్ని చూసిన తర్వాత కూడా మనుషుల్ని ఎలా భయపెట్టాలో తెలియకపోతే ఎలా? గుడ్ గర్ల్. నాకు నీలా డౌట్లు అడిగే స్టూడెంట్స్ అంటే చాలా ఇష్టం. దెయ్యం అన్నాక ముందుగానే రూమ్లోకి వచ్చి కూర్చోకూడదు. నువ్వు లోపలికి వచ్చే ముందు రూమ్లో ఉన్న లైట్లన్నీ ఆగుతూ వెలుగుతూ ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉండాలి. ఆ తరువాత 2 సెకండ్లకి తలుపు టప్ అని మూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ ఇలాగే. కానీ నువ్వు అక్కడ నాకు కనిపించకూడదు. ఆ తరువాత దూరం నుంచి పిల్లి అని అరుస్తుంది. ఆ పక్కనే చైరు కిర్రు 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 అని ముందుకి వెనక్కి ఇలాగే ఊగుతా ఉంటుంది. కానీ దానిపైన నువ్వు నాకు కనిపించకూడదు. అప్పుడు వెంటనే టమే
అని పిడుగుపడిన శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం వెలుతురులో ఆ కుర్చీలో కూర్చొని నువ్వు ముందుకి వెనక్కి ఊగుతా ఉంటావు. అది చూసిన నాకు గుండాగినంత పని అవ్వాలి. అది భయపెట్టడం అంటే. ఇప్పుడు అర్థమైందా ఎలా భయపెట్టాలో? వీడేంటి నన్ను ఇలా భయపడిపిస్తున్నాడు? ఇప్పుడు ఒక ట్రైల్ వేద్దాం. నేను పక్క రూమ్లోకి వెళ్ళి దాక్కుంటాను, నువ్వు వచ్చి నన్ను భయపెట్టాలి. ఓకేనా? నేను వెళ్తాను, నువ్వు రా. ఇంతలా భయపడిపించాక నేను మళ్ళీ ఎందుకు వస్తాను? ఆ రైటర్ గారు ఏంటి నాకే దయం స్టోరీ చెప్పి నన్నే భయపడిపిస్తాడు? నాకెందుకు ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా అనిపిస్తలేదు. ఏమో నాకేం తెలుసు. రాంబాబు ఇదేమో ఒక్కటి కూర్చొని వస్తుంది. రే రాంబాబు రే. మీరెవరో నాకు తెలియదు కానీ మీ పర్ఫ్యూమ్ చాలా బాగుంది. మీ స్కిన్ టోన్కి డ్రెస్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు, చాలా ప్లెయిన్గా ఉంది. అవును కదా, నేను కూడా ఈరోజు ఈ డ్రెస్ కాకుండా వేరే డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనుకున్నా. చాలా పెద్ద ఆర్టిస్ట్కి అవకాశం ఇచ్చావు. మీ స్ట్రక్చర్ చాలా బాగుంది, మోడల్గా ట్రై చేయాల్సింది. నాకు మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అవునా? నీకు ర్యాంప్ వాక్ వచ్చా? వచ్చు, చేసి చూపించాలా? చూపించు. సూపర్. నా ఫ్రెండ్ అక్కడ హైదరాబాద్లో ర్యాంప్ వాక్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నీకు వాడి కాంటాక్ట్ ఇస్తాను, వెళ్ళి కలు. ఓకే. ఒక్కడిని చూస్తేనేమో దయ్యంతో పులిహోర కల్పిస్తున్నాడు, ఇంకొకడు దయ్యాలని భయపెట్టే దయ్యం స్టోరీ చెప్పేస్తున్నాడు. వీణ్ణి చూస్తేనేమో ఏకంగా దయ్యాలతోటి ర్యాంప్ వాకే చేస్తున్నాడు. ముగ్గురు 3 ఆనిముత్యాలు. థ్యాంక్ యూ. సరే. రే రాంబాబు ఎక్కడ చచ్చావురా రే? నీకు బుద్ధి ఉంది అసలుకి? నాకు బుద్ధి ఉంది కానీ మీకే లేదు. పదండి పోదాం. గుడ్ మార్నింగ్ మామా. ఏంటి మనోళ్ళు వాళ్ళకి దడ పుట్టించారా? వాళ్ళకి దడ పుట్టించడం కదరా, వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి నాకు గుండె దడ వచ్చేలా ఉంది. ఏమైందిరా? ఓహో, నువ్వేం టెన్షన్ పడక మామా. ఈ రోజు వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తా. ఈ రోజు రాత్రికి చూడు. చూస్తా ఏం మాత్రం చేస్తారో నేను చూస్తా. నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు. ఓకే. ఏంటి ఇది? రాంబాబు గారు వెళ్ళాం కదా, ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది? వెనకొకటి ముందొకటి. తంబాకు గుట్కా నోటి క్యాన్సర్ కారణం అవుతాయని ఎంత చెప్పినా వినకపోతే పళ్ళు ఎలాగే పాడవుతాయి. నువ్వు అర్జెంటుగా వెళ్ళి యాక్టివ్ సాల్ట్ అండ్ టూత్పేస్ట్ వాడు. పో 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 పో. రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే. మనీ నువ్వేనా? నువ్వేంట్రా షెట్ లేకుండా తిరుగుతున్నావు? అరే కరెంటు పోయిందిరా, ఒక్కపోస్తుందిరా. ఏంట్రా నువ్వు? అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళావు? అరే ఆ వాచ్మెన్ గడి భార్య బయట తిరుగుతుందిరా దెయ్యంలాగా. వాచ్మెన్ భార్యనా? అరే నువ్వు వెళ్ళు, నేను క్యాండిల్ తీసుకొని అలా చూసొస్తా. ఏడొకడో. ఏ దొంగ, నేను ఉన్నాననేగా క్యాండిల్ ఆర్పేశావు. ఆగు, టీ షర్ట్ తీస్తా.
ఇది రావట్లేదు కానీ ముందు కిస్ కానీ చేస్తా. ఛ! ఛీ, ఈ టైంలో ఎవరు? ఇంకెవడు మీ ఆయన అయి ఉంటాడు, పోయి మాట్లాడిపో. ఛే, మూడంతా స్పాయిల్. చచ్చే, ఈ కస్టమర్ గాడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఇంకా రావట్లేదేంటి? పోన్లే, దమ్మైన కొట్టే చూద్దాం. నాకు ఇంకా 2 రోజులు పట్టేలా ఉంది. నైట్లో కలవలేను. అయితే 2 రోజులు ఆగు. ఇదేంటి బ్లింక్ అవుతుంది? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నువ్వు నేను ఇక్కడ ఉంటే యాక్టింగ్ ఎవరు చేస్తాడు? ఏం మాట్లాడవేంటి? సరే నేను వెళ్తున్నా, త్వరగా వచ్చేసేయ్. ఎఫెక్ట్ చాలా బాగుంది. నీ పేమెంట్ పెంచుతాను, ఇదే కంటిన్యూ చేయి. రే దీపు, హారర్ మూవీయా? మూవీ సంగతి తర్వాత బీర్లేవి. అరకులో ఉన్న వైన్ షాప్లన్నీ తిరిగి వచ్చా. ఏ ఒక్క వైన్ షాప్లో కూడా బీర్లు లేవు. అలా ఎలా అయిపోతాయిరా? అలా ఎలా అయిపోయాయంటే తాగుబోతులు ఎక్కువ అయిపోయారు మరి. ఈ మధ్య నవరాత్రులను ఆడవాళ్ళ కంటే మగవారు ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నారు లేరా. మరి మందు లేకపోతే ఎలాగా? నేను మంజుని ఎలా మర్చిపోతాను చెప్పు. నువ్వేం బాధపడకు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంట్రా అది? మొన్న వచ్చేటప్పుడు ఇంత ఆకు తీసుకొచ్చా, ఏద్దాము. ఫుల్ హయ్యే. ఏంటది? గంజాయి. అంటే ఇప్పుడు నేను అది తీసుకుంటే మంజును మర్చిపోతానా? ఏ మంజు ఏంటి, దేనైనా మర్చిపోతావు, అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోతావు. తొందరగా ఇవ్వా, తీసుకుని మంజును మర్చిపోతా. జేబులోనే ఉంది, వెలిగిద్దాం. లైటర్ ఉందా? నా దగ్గరే ఉంది. అద్భుతం రా. అరే ఛా, ఈ సీన్లో దెయ్యాన్ని హీరో ముందు కాకుండా వెనక్కి పెట్టుంటే ఇంకా హర్రర్ అనిపించేదిరా కదా. నాకు అదే అనిపించింది కదా. అదే ప్లేస్లో నా మంజు ఉండుంటే ఆడియన్స్ ఇంకా భయపడేవాళ్ళు. అరే నువ్వు నీ మంజు సినిమా చూడరా బాబు. అసలు నువ్వు ఆర్టిస్టేనా? ఇలా సీన్ మధ్యలో బయటకు వచ్చేస్తే నీ వల్ల ప్రొడ్యూసర్కి ఎంత లాసో తెలుసా? ఈ మధ్య ఆర్టిస్టులకు డెడికేషన్ లేకుండా పోయింది మచ్చా. విన్నావా? నీలాంటి ఆర్టిస్టుల వల్ల మాలాంటి డైరెక్టర్లు కూడా తిడుతున్నారు. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. హలో. హలో, ఎవరు? హలో భయ్యా, మొన్న మన స్పాట్లో కలిసాము, విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చారు. మీరా? ఏంటి బ్రో, కొత్త నెంబర్ నుంచి చేశారు? సరుకు కావాలా? అవును భయ్యా, ఇంకా కావాలి. డోర్ డెలివరీ చేస్తారా? డోర్ డెలివరీ చేస్తా కానీ ఇప్పుడు కుదరదు. ఈవినింగ్ ఇస్తాను బ్రో సరుకు, ఓకేనా? ఈవినింగా? సరే, మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను, ఈవినింగ్ వచ్చి డెలివరీ చేసేయండి. ఓకే బ్రో. ఈవినింగ్ కన్ఫర్మ్. ఓకే. హాయ్ అండి. హాయ్, నేను అజయ్ని. మీరు నా కోసం నైట్లో 2 సార్లు వచ్చారు. నేను మీతో మాట్లాడలేకపోయాను. ఈరోజు రాత్రి 12 గంటలకి వచ్చేయండి, మనం మనసు విప్పి మాట్లాడుకుందాం, ఓకేనా? వస్తారుగా? హలో మేడం గారు, వస్తారులేండి. బాయ్. ఏమైంది అంత కంగారు పడుతూ వస్తున్నావు? ఆ అజయ్ గాడు వచ్చాడు బట్టలు అరుస్తుంటే. వాడెందుకు వచ్చాడు? నన్ను ఈరోజు రాత్రి 12 గంటలకు మేడపైకి రమ్మన్నాడు. అంత మాట అన్నాడా?
వాడిని చూడు ఈరోజు ఏం చేస్తాను. వాడిని మీరేం చేస్తారో తెలియదు. వాడితో పాటు ఇంట్లో ఎవ్వరు ఉండకూడదు. తెల్లారేసరికి గెస్ట్ హౌస్ ఖాళీ చేయించండి. దానికోసం మంచి ప్లాన్ చేశాను. ఈరోజు ఏం జరుగుతుందో చూడు. సరే తిందాం పదండి. ఆకలి చచ్చిపోయింది. వాడిని భయపెట్టేంత వరకు నేను భోంచేయను. ఆల్రెడీ తినేశారు కదా. చీ. ఏంట్రా అప్పుడే మొదలు పెట్టేశావా? ధైర్యం కోసం. నాకు ఒక పెగ్గుపోయి నాకు ధైర్యం కావాలి. ఏ వాణి, నువ్వు కూడా తాగుతావా? అప్పుడప్పుడు. సరే, ఎవరికేం కావాలో తాగి మిగిలింది అక్కడ పెట్టండి. రాధా, నువ్వు మందు అవుతావా? మా ఆయన టార్చర్ తట్టుకోలేక స్టార్ట్ చేశా. లోకంలో మగవాళ్ళు దాగి ఆడవాళ్ళు దాగి ఇక మందు రేటు పెరగక సస్తదా? సర్లే, మేము మేకప్ వేసుకోవడానికి వెళ్తున్నాము. నువ్వు కొంచెం మందు తెచ్చిపెట్టు. ఇంకానా? ఇదేం సరిపోతుంది? సరే, ముందు మీరు మేకప్ వేసుకొని త్వరగా రండి, నేను వెళ్ళి తెస్తాను. మంచి వ్యాపారం ఉన్న ఇంగ్లీష్ సినిమా బెటరా? ఏంది ఇది? యా పెడతాను నాకు. హాయ్ హాయ్ బ్రో, కమ్. హాయ్. హాయ్ బ్రో. హాయ్. బ్రో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఎందుకు బ్రో, ఇట్స్ మై జాబ్. సరుకు తెచ్చావా? యా. నలుగురికి సరిపోతుందా? సరిపోతుంది. సరిపోకపోతే కాల్ చేయండి బ్రో, మళ్ళీ తీసుకొస్తా. స్టార్ట్ చేద్దామా? పట్టు, నువ్వు పట్టురా బ్రో. త్వరగా కానీ తీసుకో. రాత్రి 12 గంటలకు మేడ మీద వెళ్ళి నిలబడు. ఆ అజయ్ గాడు వస్తాడు, వాడిని భయపెట్టు. అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేస్తాను, నువ్వు భయపెట్టు వాడిని. అలాగే. ఓకేనా? పద. ఓకే బ్రో, నేను బయలుదేరుతా. ఇంకొంచెం తీసుకో బ్రో. నో బ్రో, డ్రైవింగ్ చేయాలి కదా, మీరు ఎంజాయ్ చేయండి. పద, వదులుతా. టైం 12. ఆ గుంటకు వస్తానని చెప్పాను కదా, ఉందో లేదో చూద్దాం. ఓకే. ఓకే, ఆల్ ద బెస్ట్. భయపెట్టేసేవాన్ని. నా కోసం వెయిట్ చేస్తున్నావు బంగారం? నేను వెయిట్ చేయించానా? బంగారం చెప్పు. ఎస్ ఎస్, కరెక్ట్ టైం లైట్ వెళ్ళిపోయింది. ఎస్. ఏం చేస్తున్నావే? నా కర్మ కర్మ కర్మ. రే ఏం చేస్తున్నావురా? అంటే అమ్మాయి బాధలో ఉంది కదా, ఏదో ఓదారుస్తామని. పాపం రా. రేయ్, ఈ గురించి నాకు తెలుసులే గాని దా పడుకుందా. అబ్బా, మంచి ఛాన్స్ మిస్ అయింది. ఒసేయ్, కష్టపడి హర్రర్ సీన్ ప్లాన్ చేస్తే నువ్వు రొమాంటిక్ సీన్ చేసావేంటే? ఆ గొప్పతనం నాది కాదు, ఆయనది. చిచి, నీకు సిగ్గులేదు, వాడికి సిగ్గులేదు. పద కిందికి వదందా.
ఈరోజు నేను ఒక స్పెషల్ ఎఫెక్ట్ చేశా. స్పెషల్ ఎఫెక్ట్సా? ఏంటది? అవేంటంటే ఆ ముగ్గురిని తీసుకొచ్చి నేను హాల్లో నిలబెడతాను. వాళ్ళు రాగానే డోర్ టప్ అని క్లోజ్ అవుతుంది. ఇవేనా స్పెషల్ ఎఫెక్ట్స్? ఇలాగే కానీ తర్వాత గెస్ట్ హౌస్ బయట ఒక నక్క నువ్వు ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ వాళ్ళని భయపడడానికి చేసావా లేకపోతే మా ఇద్దరిని భయపడడానికి చేసావా? మీతో పాటు నేను భయపడుతున్నాను కదా. ఆ తర్వాత కిటికీల్లోంచి గాలి వీస్తూ డోర్ కర్టన్స్ ఊగుతా ఉంటాయి. తర్వాత వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ ఎదురుగా ఈ స్పెషల్ అపియరెన్స్ ఎవరు? నాకు తెలియదు. తర్వాత తిరిగి దాన్ని చూసి భయపడి వెనక్కి తిరిగితే రాత్రి ఏం జరిగింటదబ్బా? అది నిజంగా దయ్యమేనా? అందుకే మందు ఎక్కువ తాగొద్దంటారు. నాకు తెలిసి ఈ రామ్గఢ్ ఏదో సెట్ చేసి ఉంటాడు. ఈ రామ్గఢ్ రాని వాడి సంగతి చెప్తా. ఏంటి మామ మార్నింగ్ మందు మొదలు పెట్టావు? ఎవరు లేరా ఏంటి ఇంట్లో? మందు మ్యాటర్ తర్వాత ముందు ఇది చెప్పు. ఏంటి మామ? నైట్ నువ్వు పంపించిన ఆ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ ఎవర్రా? ఎవరబ్బా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఆర్టిస్టా? నేనెవరిని పంపాను? నాకు చెప్పకుండా ఎక్స్ట్రా ఆర్టిస్ట్ పంపిస్తే డబ్బులు ఎవరు ఇస్తారు? 2000 కట్, 3000 ఇస్తానంతే. ఓకే మామ, పోతున్నే 3000. దాన్ని పంపితే పంపావు కానీ మమ్మల్ని భయపెట్టడం ఏంట్రా? వాళ్ళని కదా భయపెట్టాల్సింది. ఎవరు వచ్చుంటారబ్బా? దానికి బొత్తిగా టైమింగ్ లేదురా. నేను కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నా. పొద్దున్నే 3000. నేనంటే గుండె ధైర్యం కాబట్టి నిలబడ్డాను. ఆ ఇద్దరైతే చెప్పకుండానే జంపు. ఓ అలాగా మామ, ఎలాగో వచ్చాం. 3000 తీసుకుని వెళ్ళిపోదాం. ఆ 3000 ఇస్తే నేను వెళ్ళి పని చూసుకుంటా. జీపే చేశాను పో. అరే రాము, ఆ ఇద్దరు ఆర్టిస్టులన్నీ త్వరగా రమ్మను, మర్చిపోకు. అలాగే మామ, పంపిస్తా. ఈ ఎక్స్ట్రా ఆర్టిస్ట్ని ఎవరు పంపించుంటారబ్బా? బాబాయ్ ఎవరైతేనే. ఈ గెటప్లేంటి? ఒకటి నన్ గెటప్, ఇంకొకటేమో క్రియేటివిటీ గెటప్. చర్చిలో సిస్టర్ గెటప్ చూసిన వాళ్ళు భయపడిపోతారా? పైగా ఫాదర్ కూడా లేడు. కొంచెం గెటప్తో కొంచెం సెటప్తో భయపడతారు. నాకు డౌటే. నాకు డౌటే. మీరేం భయపడకండి, ఈ ప్లాన్ ఎలా అయినా సక్సెస్ అవుతుంది. అది సరే, ఓ పని చేద్దామా? నేను మీతో పాటు చర్చిలో ఫాదర్ గెటప్ వేసుకుని రానా? అలా ఏం వద్దు కానీ నువ్వు ఆ పక్క నించో. వాళ్ళు ఎలా భయపడుతున్నారో చూడు చాలు. మీ ఈ గెటప్లకు 10,000 ఖర్చు అయింది. ఎలా చూడకుండా ఉంటాను? డబ్బులదేముంది, వాళ్ళు భయపడితే చాలు కదా. నీకు లైట్ ఆఫ్ చేయడం గుర్తుంది కదా? టైం ఆఫ్ చేయి. సరే, మిగతాది నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సరే పద. మంచి సీన్ రా, కరెంట్ పోయింది. సర్లే, లోపల టార్చ్ లైట్ ఉంది, వెళ్ళి తీసుకురాపో. 2000 తీసుకురారా. ఏ నీకు దయ్యం అంటే భయమా? ఎవడకరా భయం? రేయ్, బయలునప్పుడు వెళ్ళి తీసుకురావచ్చుగా, వెళ్ళి తీసుకురాపో. వెళ్తాం లేవు. కింగ్ ఇక్కడ, మనకేమైనా భయం అనుకున్నావా? వాడిని చూడరా ఎంత భయపడుతూ వెళ్తున్నాడు. పైగా నాకేమైనా భయమా అంటున్నాడు. భలే కవర్ చేస్తున్నాడు రాడు. అవును, ఈ టైంలో ఎవరు నన్ను పిలుస్తుంది? ఎవరబ్బా? కొంపతీసి పని మనిషా? అర్థమా? నేనే. అవును, ఈ పని మనిషిని అజయ్ గారు గోకుతున్నాడు కదా, ఇదేంటి నాకు పడిపోయిందా? అయ్యి ఉండొచ్చు, ఏమలే. అబ్బా దొంగ సచ్చినోడా, నీ వల్ల నాకు తగిలిం కదరా. మణి,
రే రే ఏమైందిరా? ఎందుకు అంత గట్టిగా అరిచావు? ఎందుకు ఇలా పడిపోయావు? అరే మనం ఇందాక మూవీ చూసాం కదా, అందులో దెయ్యం వచ్చిందిరా, దాన్ని నేను చూసాను రా. మూవీ చూసి భయపడ్డావా? దయ్యాలంటే భయం అని ఒప్పుకో, అంతేగాని నాటకాలు చేయకు. అరే నిజంగానే నేను దెయ్యం చూసారా? అదిగో ఆ ఫోటోలో ఉన్న దెయ్యాన్ని నేను చూసింది, కావాలంటే అటు చూడు. రే నిజంగానే దయ్యాలు ఉన్నాయంటావా? రే నువ్వు ఆపరా, నువ్వు అటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతా. దీన్ని ఆ ఫోటోలో ఉన్న దెయ్యాన్ని. దెయ్యాన్నా? దయ్యాన్ని వెతకడం ఏంట్రా మరి సిల్లి కాకపోతే? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే ముందు ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలియాలి. తప్పదా? తప్పదు. అరే మన ముగ్గురం కలిసి వెళ్ళి ఎత్తుకుదాంరా, మనం కలిసి వెళ్దాంరా. అవునా? సరే వెళ్దాం లేరా పిరికి సన్నాసి. ఎలా చేసా? సూపర్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇదేంటి మనుషులు లేకుండా గాల్లో తిరుగుతుంది? దీనికి కూడా ఎవరినైనా అరేంజ్ చేసావా? నా పేమెంట్ కట్ చేస్తే మాత్రం బాగోదు. అయినా ఈ కొత్త పర్ఫార్మెన్స్ ఎవరు? అయినా నువ్వు సడన్గా ఇక్కడ ఎలా వచ్చావు? ఎలా? ఇలా ఏంటండి ఇలా పడిపోయారు? నువ్వేంటి ఇక్కడ సడన్ గా? వాళ్ళకి భోజనం తీసుకెళ్దామని వచ్చాను. ఇంతకీ ఈమెవరు? అడుగుతుందిగా, చెప్పు రాంబాబు. నువ్వు దయమా? యాక్టింగ్ చేయడమేమో కానీ కొంచెం ఉంటే ప్రాణాలు పోయేటివి. అనవసరంగా నా బిజినెస్ వదిలి ఇక్కడ యాక్టింగ్ చేయడానికి వచ్చాను. నీ బిజినెస్ గురించి అందరికి తెలుసులే. ఏదైతే ఏముంది, ఇక్కడ ప్రాణాలతో గేమ్స్ ఆడడం. ఏమండి ఏంటి నీ నసా? అటు చూడండి. ఏమయ్యా, పక్కోళ్ళు మాట్లాడుతుంటే వినకూడదన్న కామెంట్ సెన్స్ లేదా? మా రూమ్ లోకి వచ్చి నీ సీక్రెట్స్ ఏంట్రా? ఇది మీ రూమా? ఇందాక నన్ను గెటప్లో వచ్చి భయపెట్టింది నువ్వే కదా? శ్రీకాకుళం సింహాన్ని నన్నే భయపెడతావా? నీ సారీ. అసలు ఎందుకు మమ్మల్ని దయ్యాల గడ్డ వేసుకుని మరి భయపెట్టాలనుకున్నారు? రే ఇందాకలో జుబుక్ అనిపోయింది కదా, ఎవరు అతను? ఎంతమంది ఉన్నారా మీరంతా? తను నిజమైన తనే లాస్ట్, మేమంతా ఒకటే టీం. నీ సంగతి చెప్తా. ఓయ్ అందరు దొరికేసారు, బయటికి రా. ఒరే ఇది నిజంగానే దయ్యం, పారిపోండి రోయ్. రే ఇదేంట్రా రాత్రి మొత్తం ఇక్కడిక్కడే తిరుగుతోంది? ఎవరి కోసం అంటావు? ఏమో నాకేం తెలుసురా. ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ఇంకో దారి లేదా రాంబాబు? ఇక్కడ ఓ దారి ఉంది కదా. ఇంత పెద్ద ఇంట్లో ఒకటే దగ్గర 2 డోర్స్ ఏంటి? ఈ ఇంటికి నేనేమన్నా ఇంజనీర్ అనుకున్నావా? జస్ట్ వాచ్మెన్ అంతే. అరుస్తున్నావేంట్రా? ఈ పులిహార మొహాన్ని తీసుకొచ్చి ఈ ఉప్మా ప్లాన్ చేయకుంటే ఇదంతా జరిగేది కాదు కదా. అంత లేదు, ఈ ఇంట్లో దయ్యం ఎప్పటి నుంచో ఉంది. మరి మాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతకీ వీళ్ళిద్దరు ఏం చేస్తారు? నేను జూనియర్ ఆర్టిస్ట్ని. ఐఎమ్ ఎ రిచ్ ప్రాస్టిట్యూట్, యు నో. అవునా? నాకెప్పుడు చెప్పనే లేదు. ఇంతకీ రేట్ ఎంత? ఈడు మారడు. అంటే మనకు పని అదే నాకు ఉపయోగపడుతుంది కదా అని. రే వీళ్ళెవరో మంజు అనుకుంటా కదా? అవునరా, తను ఇక్కడికి ఎందుకు వస్తుంది? అయినా మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి తనకెలా తెలుసు? రే మర్చిపోయావేమో, తను మా రిలేటివ్.
మా బాబాయ్ తనకు మామయ్య అవుతాడు, ఆయనే చెప్పుంటాడు. కానీ తన చేతిలో ఏదో ఉందిరా, ఏమై ఉంటుంది? ఇంకేమైంటది, పెళ్ళి కదా, పెళ్లి పత్రికలు ఇవ్వడానికి వస్తుంటుంది. అంటే నువ్వు అలా చూసిన ట్రూత్ అదే కదరా. సారీ రా దీపు. లోపల దీపు ఉన్నాడా? లోపల చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు నాకు తెలీదు. సరే, నేనే వెళ్ళి తెలుసుకుంటా. స్వీట్ తీసుకుంటారా? నేను తిని చాలా రోజులైంది. మీ ఇష్టం. దీపు దీపు నాన్న పెళ్లి ఒప్పుకున్నారు, కష్టపడి ఒప్పించా. స్వీట్స్ తీసుకోండి. అమ్మో దెయ్యాలు. బయట నిజమైన దహానికి స్వీట్ ఇచ్చి ఈ డూప్లికేట్ దహాలకు స్వీట్ ఇవ్వడానికి అంత భయపడతావేంటి? ఇంగ్లీష్ దెయ్యాలేంటి తెలుగు మాట్లాడుతున్నాయి? మంజు, వీళ్ళు నిజం దెయ్యాలనుకుంటున్నావా? కాదు, గెట్టపేశారంతే. అమ్మయ్యా. బయట నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడావు చూడు, తను ఒరిజినల్ దయ్యం. వీళ్ళు చెప్పేది నిజమా దీపు? నీకేమైనా డౌట్ ఉందా? రా చూపిస్తా. కావాలంటే చూడు, తనకి అసలు కాళ్ళు ఉండవు. దానికి కాళ్ళు ఏవేంటి? నిజంగా దెయ్యమే? దయ్యం కాదు, ఆత్మ. ఆత్మ కాదు, భూతం. రెండు ఒకటే. రా దీపు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలా వెళ్ళలేకనే రాత్రి నుండి ఇక్కడే ఉన్నాము. అయితే ఇక్కడి నుంచి మనం వెళ్ళలేమా? కష్టమే. కానీ వాడిలాగా హ్యాపీగా లోపలికి రావచ్చు. ఇంతకీ అతను ఎవరు? నా కస్టమర్. కస్టమరా అంటే? కస్టమర్ అంటే డబ్బులు తీసుకొని సోషల్ సర్వీస్ చేస్తారనమాట. సోషల్ సర్వీస్ కాదు, ఐఎమ్ ఎ వెరీ రిచ్ ప్రాస్టిట్యూట్, యు నో. ప్రాస్టిట్యూట్? ఇలాంటి వాళ్ళతో నువ్వేం చేస్తున్నావు దీపు? చిచి, ఈ వాచ్మ్యాన్ గాడే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి దెయ్యాలు గట్టపేసి మమ్మల్ని భయపెట్టాలని చూశాడు. ఎవడి వాచ్మ్యాన్? ఇట్స్ మీ రాంబాబు, ఈగోస్టిక్ వాచ్మెన్. ఇట్స్ మీ శాంతి, వైఫ్ ఆఫ్ రాంబాబు. ఇట్స్ మీ రాధా, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్. దీనయ్యా జీవితం, ఈ టైంలో ఇంట్రడక్షన్లు ఇస్తారేంద్రా సామే. ఛీ నే బతుకు. లోపలన పతివత ఉందా? ఏమో, నువ్వే వెళ్ళి వెతుక్కో. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. ఏంటో ఈ మొగుళ్ళు టయానికి రాకనే నాలంటూ రావాల్సి వస్తుంది. మై డియర్ వాణి, నా ముద్దుల రాణి, నువ్వు బయటకు వస్తే చేస్తా బోని, ఇక చెప్పకే ఏ కహాని. రే, నేను ఇక్కడ ఉన్నాను రా. నువ్వెప్పుడు ఆ దేవుడి బిడ్డలో కలిసిపోయావే? నువ్వే రూపంలో ఉన్నా గానీ నదిలే ప్రసక్తే లేదు. పరలోకంలో ఉన్న ప్రభువా, ఈ పాపిని క్షమించు. ఆమేన్. ఇది జస్ట్ గెటప్ అంతే. నిన్ను సెటప్ చేసుకున్న ఆయాదే ఆవిడే. నేనేనండి, దానికోసం తెచ్చుకోలే, యాక్టింగ్ కోసం తెచ్చుకున్నా. అంటే నా పత్రివత్త బ్లూ ఫిల్మ్ చేస్తున్నావా? పగిలిపోతే. వీడేంటి అన్ని బూతులు మాట్లాడుతున్నాడు? ఇంతకు మీరెవరు? ఎప్పుడు పిలిచినా కూడా ఇది ఓపిక లేదు ఓపిక లేదు అంటది. అట్లాంటిది 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు మొత్తం కలిసి ఏటి సెమ్మేనాయిక. వీళ్ళు ఇంత పెద్ద రియాక్షన్ ఇచ్చారంటే వీడు పక్క ఏదో బూతే మాట్లాడుంటాడు. వీడి సంగతి నేను చూసుకుంటా. ఇప్పుడు చూడు, ఇప్పుడు నాకు నిజంగా ఓపిక లేదు. బయటుంది మా అక్క, వెళ్ళి తనతో ఈరోజు అడ్జస్ట్ అయిపోతారా? ఆ బొమ్మ కూడా బాగానే ఉందిగా. అది బొమ్మ కాదు, బొమ్మాలి. అది బొమ్మాలి అయితే నేను పశుపతిని రా. ఓరి నీ కైపాటి రాజా, దానికి కాళ్ళు లేవరా చూడకడా. కాళ్ళు లేవా? అయితే ఇంకా సూపర్. సూపరా? సూపర్ ఏంటి? ఆ పనికి ఇంకా అడ్డే ఉంటదిరా, ఇంకా సింపుల్. కుమ్మై. థ్యాంక్ యూ. బొమ్మాలి, నేను వస్తున్నా, నిన్ను వదలలే. బొమ్మాలి రా, ఈరోజు నిద్రపోయినవా? అప్పుడే అయిపోయిందా? రాచేసి నేను నీకోసం వస్తే ఆ దెయ్యంతో కొట్టించావు కదా. పసుపతి నెలవు పసుపు కుంకుమ పూసి పంపించిందా? అది పసుపు కుంకులా కనిపిస్తుందిరా నీకు? అది రక్తం రా, చూడు. వీడెవడరా ఎక్స్ట్రాగా?
ఆయన మా ఆయన. చిచ్చి నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆయన నా భర్త, నాకు మాత్రమే భర్త. మరి ఎవరి కోసం వేసుకొని వస్తున్నాడు? నా కోసమే. ఇంకెంతమంది వచ్చి ఇక్కడ ఇరుక్కుంటారు? లోపల మా శ్రీమతి ఉందా? నాకు తెలీదు, నువ్వే వెళ్ళి వెతుక్కోపో. వేటకు వెళ్ళిన వేటగాడిలా వెంటాడి వేటాడి మావిడిని పట్టుకుంటా. వసేయ్, నిన్ను చంపేస్తా ఈ రోజు. మా నాన్నగారు చెప్పినట్టు భర్త అంటే గౌరవము, భర్త అంటే భయం లేని ఆడది ఈ లోకంలో ఉండకూడదు. ఎక్కడున్నావే? ఏవండి, నేను ఇక్కడున్నానండి. ఏమిటే ఇలా ఉన్నావు? ఇంతకీ నేను ఇలా తయారు చేసింది ఎవరు? ఏమండి, నేనేనండి. మీ ఆవిడకి దయ్యం గెటప్పేసింది. ఇంట్లో పప్పులు ఉప్పేయడం చేత కాదు గాని ఇక్కడికి మాత్రం వచ్చి గెటప్పులేస్తావా? గెటప్పులు కత్తందుకోండిరా. కత్తి లేదు, క్వార్టరే ఉంది. మెగడలు బ్రాందియా? ఏ మా బాలయ్య బాబు మ్యాన్షన్ హౌస్ లేదా? మెగడల్ బ్రాంది ఇదే ఉంది. ఎనీవే, ఇంతకీ మీరందరూ ఇక్కడ ఎందుకున్నట్టు? బాలయ్య గారు మేము ఇక్కడ సంతోషంగా గడపడానికి వచ్చామండి. మేము వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టడానికి వచ్చాము. ఇప్పుడు బయటికి వెళ్దామంటే ఆ దయ్యం కాపలాగా ఉంది. ఇంతకీ ఆమె మీ ఇంటి వానరా? ఒకసారి వెళ్ళి ఆవిడ కాల్ చూడండి, మీకే తెలుస్తుంది. చూస్తుంటే హ్యాండిక్యాప్డ్ లాగుంది. పాపం జాలేస్తుంది. ఏవండి, ఆమె హ్యాండిక్యాప్డ్ కాదండి, దయ్యం. దయ్యమా? జై బాలయ్య, జై బాలయ్య! ఏంట్రా మీరు పోనీలే అని ఊరుకుంటే తెగ గొడవ చేస్తున్నారు? గొడవ ఏంటి లేదు మేడం, పరిచయాలు పెంచుకుంటున్నాం అంతే. పోయే ముందు పరిచయాలేంట్రా? ఇతనే మేడం, ఇతనే మేడం, ఇతనే మేడం. అలా సీరియస్గా చూడకండి మేడం. మీకంటే కాళ్ళు లేవు, మీరు గాల్లో వస్తారు పోతారు. గుచ్చుకుంటే మాకేగా గుచ్చుకునేది. మీకు కూడా గాల్లో ఎగిరే సదుపాయం కలిగించనా? చీచి, ఎందుకు మేడం? క్లీన్ చేస్తే పోయేదానికి ప్రాణం పోయేదాకా. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని ఏం చేయమంటారు? మిమ్మల్ని విసిగించడం తప్పే మేడం. దయచేసి మమ్మల్ని క్షమించి వదిలేయండి మేడం. ఏం రా? ఇన్ని రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఆ రోజు నిన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాక అరకు ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అయింది. ఇన్ని రోజులు కోమాలోనే ఉన్నాను. స్పృహలోకి వచ్చాక నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కానీ నిన్ను ఈ పొజిషన్లో చూస్తాననుకోలేదు. ఇదంతా చూడడానికి నేను బతుకున్నది. రే దీపు, ఒక భార్య తన భర్తని ఇంతలా ప్రేమిస్తుందా? ఇప్పుడు చూసావు కదరా. అందుకేరా మా నాన్న చెప్పినట్టు ఇంట్లో సంబంధానికి ఓకే చెప్పేస్తా. అలా అయితే మాతో పాటు నీ పెళ్లి కూడా అవబోతుందన్నమాట. అరే, నేను కూడా వాళ్ళిద్దరు స్టోరీని హర్రర్ కామెడీగా మా ప్రొడ్యూసర్కి చెప్పి ఇదే కదా ఫైనల్ చేసేద్దాం అనుకుంటున్నారా? ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ రా. సో ఈ గెస్ట్ హౌస్కి వచ్చినందుకు మనకు మంచి జరిగిందిరా. అవును కదా. రే మనీ, పెళ్ళి అయితే అమ్మాయిలతో తిరగడం మానేయాలా? లేదురా, పట్టుకొని వేలాడు. లేదులేరా, ఊరికే జోక్గా అన్నా. అరే మనీ, ఇప్పుడు ఆ దయ్యంలాగా నాకు మంచి భార్య దొరుకుతుంటావా? అరే, నీలాడు పులిహోరగాలకేరా మంచి ఫిగర్లు పడేది. అయితే నా లైఫ్ ఎలా ఉంటుందంటావు? ఇంకా ఉంది, కథ మామూలుగా ఉండదు.